ప్లస్ పాలిటీలో మనం పార్లమెంట్ అనే టాపిక్ చూస్తున్నాం. పార్లమెంట్లో భాగంగా లోక్సభ గురించి చూసాం, రాజ్యసభ గురించి చూసాము. పార్లమెంట్ సమావేశాల గురించి మనం లాస్ట్ క్లాస్ అయితే స్టార్ట్ చేసాం. పార్లమెంట్ సమావేశాలు జనరల్గా మనకి ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. సాధారణంగా రాజ్యసభ అయితే సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది సమావేశం. లోక్సభ అయితే సాయంత్రం 6 వరకు ఉంటుంది సమావేశం. లోక్సభలో కానీ మనకు రాజ్యసభలో కానీ 11 గంటలకి మొదలైన సమావేశం మొదటి గంట ప్రశ్నోత్తర సమయం అంటాము, క్వశ్చన్ అవర్ అంటాము. సో ద ఫస్ట్ అవర్ యూజువలీ ఆఫ్ ది హౌస్ ఈస్ అలోకేటెడ్ టు క్వశ్చన్ అవర్. ఈ క్వశ్చన్ అవర్స్లో మంత్రుల్ని ఎంపీస్ క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ మళ్ళీ 3 రకాలు: స్టార్డ్, అన్స్టార్డ్, షార్ట్ నోటీస్. స్టార్డ్, అన్స్టార్డ్ అయితే కనీసం 10 రోజుల ముందు స్పీకర్కి కానీ, ఏ సభ అయితే ఆ సభ సెక్రటరీ జనరల్ కానీ నోటీస్ ఇవ్వాలి. అదే షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ ఇస్తే మనకి 10 రోజుల ముందు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 10 రోజుల కంటే తక్కువ నోటీస్ ఇచ్చినా సరిపోతుంది. జనరల్గా మనకి ఏంటంటే 3 రోజులు నోటీస్ ముందు ఇస్తే సరిపోతుంది అన్నట్టు ఉంటుంది షార్ట్ నోటీస్ క్వశ్చన్స్కి. సో మొదటి గంట అయితే మనము క్వశ్చన్ అవర్ అనుకున్నాము. ఆ తర్వాత గంట ఉంటుంది చూసారా, అంటే 11 గంటల నుంచి 12 గంటలకు వచ్చాము. ఇప్పుడు మనం 11 గంటలకి సమావేశం మొదలవుతుంది. 12 గంటల వరకు మనకి ప్రశ్నోత్తరాల సమయం, క్వశ్చన్ అవర్ మొదలవుతుంది. ఇప్పుడు మనం టైం ఎంత, మనకి ఎగ్జాక్ట్గా 12 అయింది టైము. ఆ 12 టైంని మనం ఏమంటాం, 0000 అంటాం కదా. జనరల్గా క్లాక్స్లో 12 o'clock మధ్యాహ్నం ఏమని ఉంటుంది, 0000 12 o'clock. సో దాన్నే మనము 0 hour అంటాం. అంటే 00 మధ్యాహ్నం 12కి మొదలైన సమావేశంలో మధ్యాహ్నం 12కి మొదలైన వాటిని 0 hour అంటాం, శూన్యకాలం అంటాం. సో దాని గురించి మనం ఫస్ట్ అయితే చూద్దాం. సో గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్. మనము పార్లమెంట్ టాపిక్ అనేది స్టార్ట్ చేసేద్దాం. శిరీష గారు పొద్దున్న క్లాస్ మిస్ అయిన కవర్ చేసేసాను అంటున్నారు. ఇప్పుడు అట్లా కవర్ చేసేయండి. ఎవరన్నా ఇన్ కేస్ లైవ్ క్లాస్ ఇన్ కేస్ ఆ టైంకి ఏదైనా పనిపడి ఒకవేళ కవర్ చేయలేకపోతే వెంటనే ఆ రోజు ఏదో ఒక టైంలో కవర్ చేసేయండి. సో దట్ ఏంది అంటే మనం మళ్ళీ అదే సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు మనకు ఆ కంటిన్యూయేషన్ ఉంటుందన్నమాట. ఆ కంటిన్యూయేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఎప్పటికప్పుడు అది కవర్ చేసేస్తుండండి. 12 o'clock 00 అంటే మిడ్ నైట్ కదా అంటున్నారు ఉదయ్ గారు. అవునండి, యాక్చువల్గా 24 అవర్స్లో చూసుకుంటే 0000 అంటే మిడ్ నైట్. కాకపోతే మనకి ఈ 11 o'clock టు సాయంత్రం 6 o'clock మధ్యలో చూసుకున్నట్లయితే 12 o'clock అంటే 12:00 అని వస్తుంటుంది కానీ జనరల్గా మనం ఆ మధ్యాహ్నం అంటే ఉన్న సమావేశంలో 00 అని చూసుకున్నట్లయితే 12 o'clock అవుతుంది. కాబట్టి మనం ఈ 12ని 0 hour అంటాం. వాస్తవంగా 0000 మిడ్ నైట్ 12 అవుతుంది. కానీ మనం మిడ్ నైట్లో సమావేశాలు పెట్టుకున్న సమావేశంలో మధ్యాహ్నం 12 గంటలకి 0 hourగా పరిగణించుకుంటాం. ఓకే, సో మనం స్టార్టింగ్ 0 hourతో స్టార్ట్ చేద్దామండి ఈరోజు క్లాస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పార్లమెంటరీ యొక్క ఫ్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 11 to 12 మనం చూసుకున్నాం కండి క్వశ్చన్ అవర్. 12కి వచ్చాము. ఇప్పుడు మనం లాజికల్లీ 12 దగ్గర ఉన్నాం. సో 12కి మనకి మొదలయ్యేదే 0 hour, శూన్యకాలము అంటాం. క్వశ్చన్ అవర్లో ఏం జరుగుద్ది, ఎంపీలు ప్రశ్నలు అడుగుతారు, దానికి వీళ్ళు ఏదన్నా ఒక సమాధానాలు ఇస్తుంటారు. ఇప్పుడు 0 hourలో ఏమవుతుంది శూన్యకాలంలో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక విషయం ఉందనుకోండి, ఆ విషయంలో ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది, ఇంపార్టెంట్ ఏదన్నా మ్యాటర్ ఉంది, ఆ మ్యాటర్ అర్జెంట్. మీకు షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అడగాలన్నా కనీసం ఒక 3 రోజులు నోటీస్ ముందు ఇవ్వాలండి షార్ట్ నోటీస్ అయితే. కానీ ఇంకా అర్జెన్సీ మ్యాటర్ ఏమైనా వస్తాయి, సడన్గా మనకి ఏదో ఒకటి వింటాము, సడన్గా ఏదో బోట్ మునిగిపోయింది, అట్లాంటి విషయాలు ఉంటాయి, అవి మనకి సడన్గా తెలుస్తాయి. సో సడన్గా తెలిసిన విషయాలపైన ఎప్పుడన్నా ఏదన్నా ఒక మంత్రివర్గం నుంచి లేదా గవర్నమెంట్ నుంచి ఏదన్నా ఒక సమాచారం తెలుసుకోవాలి, చర్చ జరగాలి అని భావించారనుకోండి, దానికోసం ఏర్పడింది ఈ శూన్యకాలం అనమాట. ఈ శూన్యకాలం అనేది మనకి ఒరిజినల్ రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు.
శూన్యకాలం అనేది మనకి 1962 జస్ట్ మనము ఒక ఆనవాయితీగా సాంప్రదాయంగా మనం చేసుకుంటున్నాం 1962 నుంచి. ఇది జనరల్గా మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. 12 గంటలకు మొదలై గంట కాలం ఉంటుంది, అంటే 1 PM వరకు ఉంటుంది, 12 to 1 PM. సో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఇది వస్తుంది అనమాట. ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ వస్తుంది, ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ తర్వాత వస్తుంది మనకి శూన్యకాలం. 0 hour అయ్యాక ఏమొస్తుంది మనకి, జనరల్గా 1కి లంచ్ ఉంటుంది 2 PM వరకు. 2 to 6 ఏదైతే మనకు ఉంటుందో 2 PM to 6 PM ఈ మధ్యలో జరిగేదే మనకి ఎజెండా అంటాం అన్నమాట. ఎజెండా అంటే ఏంటి, అసలు మనము ఈ సమావేశంలో యాక్చువల్గా వేటి గురించి చర్చిస్తాము, అసలు ఈ సమావేశంలో ఏమన్నా ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టాలా, ఆ బిల్లులపైన చర్చ, ఆ బిల్లులపైన ఓటింగ్, అటువంటివన్నీ మనకి ఎజెండా కింద వస్తుంది. కొన్ని తీర్మానాలు ఉంటాయి, ఆ తీర్మానాలకు సంబంధించిన అవన్నీ మనం ఎజెండా కిందకు వస్తాయి. సో ఆ ఎజెండాకి ముందు ఉండేది 0 hour, ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ప్రారంభమవుతుంది 0 hour. ఎజెండా అంటే సభా కార్యక్రమాలలో భాగంగా చేయాల్సిన పనులని ఎజెండా కింద అంటామండి. అయితే కంపల్సరీ ప్రతి సమావేశంలో ఈ 0 hour శూన్యకాలంని ఏర్పాటు చేయాలా, కంపల్సరీ ఇది ప్రతి సమావేశంలో ఉంటుందా అంటే అట్లాగేం లేదండి. ప్రతిసారి మనకి క్వశ్చన్ అవర్ తర్వాత కంపల్సరీ 0 hour ఉంటుంది అని లేదు. జనరల్గా సమావేశం మొదలైన 1 గంట అయితే క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఆ క్వశ్చన్ అవర్ అయిన తర్వాత డైరెక్ట్గా ఎజెండా స్టార్ట్ చేసేస్తారు. కొన్నిసార్లు ఏదైనా ఇంపార్టెంట్ చాలా బిల్లులు ఉన్నాయి పెండింగ్ పాస్ అవ్వాల్సినవి అన్నప్పుడు క్వశ్చన్ అవర్ తర్వాత డైరెక్ట్గా ఎజెండా స్టార్ట్ చేసేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే క్వశ్చన్ అవర్ తర్వాత 0 hourని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ 0 hour అనేది 1 గంట జరుగుతుంది అన్నమాట. సో ఈ 0 hourలో ప్రధానంగా ఏంటి అంటే ఎంపీస్ మినిస్టర్లకి ప్రశ్నలు అడగచ్చు, కెన్ ఆస్క్ క్వశ్చన్స్. అయితే దీనికి ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వితౌట్ ఎనీ నోటీస్ అనమాట. ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ఏ ప్రశ్నన్నా ఎంపీలు మినిస్టర్స్ని అడగవచ్చును. సో ప్రభుత్వానికి సంబంధించి ఏ అంశమైన ప్రశ్నలు అడగవచ్చు ముందస్తు నోటీస్ లేకుండా. ఈ శూన్యకాలం అసలు ఈ 0 hourని సమావేశంలో పెడదామా లేదా అనేది నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే స్పీకర్ ఉంటుందండి. స్పీకర్ కనుక ఒకవేళ శూన్యకాలం పెట్టుకుందాము అంటే పెట్టుకుందామంటాడు, వద్దు అంటే వద్దంటాడు. స్పీకర్ డెసిషన్ అనేది ఫైనల్. సో ఇది మనకి 0 hour అన్నమాట. 0 hour తర్వాత మనం చూడాల్సింది ½ an hour డిస్కషన్, అర్ధగంట చర్చ. ½ an hour డిస్కషన్. అర్ధగంట చర్చ. ఓకే, సో ఇప్పుడు ఏదన్నా అంటే ఇంచుమించు అన్నీ కొంచెం ఒక్కొక్కలాగానే అనిపిస్తుంటాయండి. అర్ధగంట చర్చ చూసుకున్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అంతే. ఒకటి రాజ్యాంగంలో చెప్పబడి ఉంటుంది, ఒకటి మనం సాంప్రదాయంగా కొన్నాళ్ళ నుంచి పాటిస్తున్నాము, అట్లా మనకి స్మాల్ డిఫరెన్సెస్ ఉంటాయి అంతే. సో ½ an hour డిస్కషన్స్కి సంబంధించి మనం ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ప్రజా సమస్య ఉంది, ఆ ప్రజా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకోండి. సో అందుకు మనము స్పీకర్ని కోరుతాం. లోక్సభ అయితే స్పీకర్ని కోరుతాం, రాజ్యసభ అయితే చైర్మన్ కోరుతాం. అధ్యక్ష, పలానా ఒక అంశం ఉంది, ఆ అంశం అనేది ప్రజలకు బాగా సమస్యగా ఉంది, ఆ ప్రజా సమస్య పైన ఖచ్చితంగా మేము ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాము, అందుకని చెప్పి పర్టికులర్గా ఆ అంశం కోసం మీరు మాకు అర్ధగంట కేటాయిస్తే అర్ధగంట చర్చకు అనుమతి ఇవ్వండి, దాంతో ఈ ఒక పర్టికులర్ అంశంని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాము అని ఫస్ట్ స్పీకర్ని అడగాలండి. ఎప్పుడు అడగాలి అంటే మనం 3 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి, అంటే అట్లీస్ట్ 3 days నోటీస్ ఇవ్వాలి. 3 days నోటీస్ మనకి స్పీకర్కి కానీ చైర్మన్కి కానీ ఇవ్వాలి. అప్పుడు స్పీకర్ ఏంటి యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, అంటే అనుమతించవచ్చు, అనుమతించకపోవచ్చు కూడా స్పీకర్ యొక్క ఇష్టం. స్పీకర్ డిస్క్రిషన్ ఉంటుంది, అనుమతించవచ్చు, అనుమతించకపోవచ్చు. ఒకవేళ స్పీకర్కి ఓకే ఆ పర్టికులర్ సమస్య అనేది ఇంపార్టెంటే అనుమతి ఇద్దాము అని భావిస్తే, ఒకవేళ అనుమతి ఇస్తే ఈ ½ an hour డిస్కషన్ ఎప్పుడు పెడతాడు అంటే జనరల్గా మండే, వెన్స్డే, ఫ్రైడే ఈ 3 రోజుల్లో
ఆ సభలో లాస్ట్ హాఫ్ అన్ అవర్, ఆ సమావేశంలో లాస్ట్ హాఫ్ అన్ అవర్ 5:30 to 6 ఉంటుంది కదండి, ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ హాఫ్ అన్ అవర్ డిస్కషన్, అర్ధగంట చర్చకు అనుమతిస్తాడనమాట. సో సమావేశం ముగించడానికి ఉన్న చివరి అర్ధగంట ఉంటుంది కదండి, ఆ అర్ధగంటలో ఇది జరుగుతుంది. అయితే ఈ హాఫ్ అన్ అవర్ డిస్కషన్స్ అనేది మనకి బడ్జెట్ సెషన్లో ఉండదండి. బడ్జెట్ సెషన్లో హాఫ్ అన్ అవర్ డిస్కషన్ స్పీకర్ అనుమతించడు, ఉండదు. మరియు మనకి ఏ సమావేశమైనా సరే, అంటే ఏ సమావేశమైనా మొదటి రోజు ఉంటుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాన్సూన్ సెషన్ ఉంది, మాన్సూన్ సెషన్. సో ఆ సెషన్ ప్రారంభమైంది ఏదో ఒక రోజున, ఆ ఫస్ట్ డే ఉంటుంది కదండి. సో ఏ సమావేశం మొదలైన మొదటి రోజు ఈ హాఫ్ అన్ అవర్ డిస్కషన్స్ని పెట్టరు అనమాట. సో ఎప్పుడైనా మధ్యలో ఈ రోజుల్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ పెట్టాలి అంటే పెట్టుకోవచ్చు. ఇది హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అంటే. ఇది దేనికి అంటే ఎప్పుడైనా ఒక బాగా పబ్లిక్ ఇంపార్టెన్స్ బాగా ఉన్న ఇష్యూ పైన, దానిపైన చర్చ, మామూలుగా బయట చాలా డిబేట్ జరిగింది బయట అయితే, మరి దానికి సంబంధించి ఆ పర్టికులర్ మంత్రి నుంచి ఒక సరైన అఫీషియల్ స్టేట్మెంట్ ఏమిస్తాడు అనేది మాకు కావాలి, దానికోసం ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ మాకు కావాలి ఆ ఇష్యూ పైన. సో అనుమతించండి అధ్యక్ష అని చెప్పి కోరేది హాఫ్ అన్ అవర్ డిస్కషన్. నెక్స్ట్ షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ అని ఉంటుందండి, మూడోది. సో మనము 0 hour చూసాం, హాఫ్ అన్ అవర్ డిస్కషన్ చూసాం, ఇప్పుడు చూడాల్సింది షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్. షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ ఇవన్నీ 2 houses ఉంటాయండి, 2 houses సంబంధించిన అన్నమాట ఇవన్నీ. సో షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్కి వచ్చేసరికి కూడా మనకి పాయింట్స్ ఏంటి అంటే, దీన్నే మనము ఆల్సో నోన్ యాజ్ 2 గంటల చర్చ అని కూడా అంటాం, ఆల్సో నోన్ యాజ్ 2 hours డిస్కషన్. ఇది మనకి ప్రశ్న అడుగుతాడు, షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ని ఏమంటాము అని. 2 గంటల డిస్కషన్ చర్చ అంటాం. ఈ 2 గంటల డిస్కషన్ అనేది మనకి రాజ్యాంగంలో ఉందా అంటాడు, రాజ్యాంగంలో లేదు. ఇది పార్లమెంట్ రూల్స్ బుక్లో ఉందా అని అడుగుతాడు, పార్లమెంట్ రూల్స్ బుక్లో ఉంది, పార్లమెంట్ రూల్స్ బుక్లో ఉంది అండి షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్. సో ఈ షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ అన్నప్పుడు జనరల్గా ఏంటంటే 2 గంటలు దాటకుండా ఇది అనుమతిస్తాడు స్పీకర్. ఇది మనకి రాజ్యాంగంలో అయితే లేదు, పార్లమెంట్ రూల్స్లో బుక్లో మనము 1953లో ఏర్పరచుకున్నాం. సో 1953 నుంచి ఈ షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ అనేది మనకి జరుపుకుంటున్నాం అనమాట. సో 1953 నుంచి ఉంది, అమల్లో ఉంది. 1953 నుంచి ఈ పద్ధతి అమలులో ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ అసలు ప్రవేశపెట్టాలి అంటే లోక్సభ అయితే లోక్సభ స్పీకర్, రాజ్యసభ అయితే రాజ్యసభ చైర్మన్, వాళ్ళకి అధికారం ఉంటుందండి, వాళ్ళకి అధికారం ఉంటుంది. సో ఎవరైతే ఈ షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ ప్రవేశపెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఆ స్పీకర్ని అడిగితే స్పీకర్ అనుమతిస్తే స్పీకర్ ఒకవేళ ఈ షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ని పెడతాడు. సో ఈ షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ అసలు యాక్చువల్లీ మనకి ఏ రోజులు స్పీకర్ అనుమతిస్తాడు అంటే ఓన్లీ ట్యూస్డే, ఓన్లీ థర్స్డే. సో ట్యూస్డే, థర్స్డే ఈ 2 రోజులు మనకి షార్ట్ డ్యూరేషన్ నోటీస్ని మనం స్పీకర్ అందజేస్తాడండి. షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ ఓన్లీ మనకి ట్యూస్డే అండ్ థర్స్డే మాత్రమే ఉంటుంది. ఆ రోజులో ఏదో ఒక 2 hours, మోస్ట్లీ 2 hours అంటే ఏ రోజు పెట్టచ్చు, ఎజెండాలో పెట్టచ్చు, ఎజెండాలో భాగంగా మనకి ఇవ్వచ్చు. పార్లమెంట్ రూల్స్లో ఉన్నాయా సార్ షార్ట్ డ్యూరేషన్ అంటున్నారు తేజ మిస్మే గారు. 0 hour మనకి
రాజ్యాంగంలో లేదండి, కాన్స్టిట్యూషన్లో లేదు, ప్లస్ పార్లమెంట్ రూల్స్లో కూడా లేదు. పార్లమెంట్ రూల్స్లో కూడా లేదు, రాజ్యాంగంలో కూడా లేదండి. అది రెండిట్లో లేదనమాట. ఇది కేవలం మనం ఏంటంటే ఒక ఇన్ఫార్మల్గా ఒక సాంప్రదాయంగా నడిపిస్తున్నాం, ఎక్కడ రూల్ లాగా మనం చేసుకోలేదు. మనం 0R అండి, ఇదేంటిది హాఫ్ అన్ అవర్ కదా, 0R ఇది 0Rకి ఇదండి. ఇది దేని గురించి, ఇది హాఫ్ అన్ అవర్ కదా, 0 ఇవ్వండి. మనకు 0R వచ్చేసరికి రాజ్యాంగంలోని ఎక్కడా లేదు, ప్లస్ పార్లమెంట్ రూల్స్ బుక్లో కూడా లేదనమాట 0R అనేది వచ్చేసరికి. హాఫ్ అన్ అవర్ డిస్కషన్ వచ్చేసరికి ఇది పార్లమెంట్ రూల్స్లో ఉంటుందండి. ఇది నోట్ చేసుకోండి, 0Rకి ఇవి పార్లమెంట్, హాఫ్ అన్ అవర్ డిస్కషన్కి వచ్చేసరికి ఇది. రాజ్యాంగంలో లేదు. లేదండి వెంకటేష్ గారు, 0R కాన్స్టిట్యూషన్లో లేదా అని అడుగుతున్నారు. లేదండి. సో షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ ట్యూస్డే అండ్ థర్స్డే మనకి ఉంటుంది. 1953 నుంచి అమల్లోకి చేస్తున్నాం. 3 రోజులు ముందస్తు నోటీస్ ఇవ్వాలండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్కి లోక్సభ చైర్మన్కి 3 days నోటీస్ ముందు ఇవ్వాలి. 3 days నోటీస్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది షార్ట్ డ్యూరేషన్ నోటీస్కి. ఓకే, నెక్స్ట్ షార్ట్ డ్యూరేషన్ అయింది, హాఫ్ అన్ అవర్ డిస్కషన్ మనకు అయింది. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని ఉంటుందండి, దాని గురించి చూసుకుందాం. పాయింట్ ఆఫ్ ఆర్డర్. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమావేశం జరుగుతుంది. సమావేశంలో ఏదో ఒక మంత్రి మాట్లాడుతున్నాడు, సభాధ్యక్షుడు ఉన్నాడు. సో ఎవరో ఒక సభ్యుడు ప్రసంగం చేస్తున్నాడు, కానీ ఆ ప్రసంగం ఏదైతే ఉందో అది అంత సవ్యంగా లేదు, కాస్త అసభ్యంగా ఉండొచ్చు, లేదా ఈ సభా సాంప్రదాయాలను కాలరాసేటట్టు, కించపరిచేటట్టు ఉన్నది. సభా నియమాలు ఏవైతే ఉన్నాయో సభా నియమాల్ని ఉల్లంఘించేటట్టు ఎవరన్నా వ్యవహరిస్తున్నారు. మన ఒక ఎంపీ ఉంటాడు, ఒకప్పుడు పెప్పర్ స్ప్రే పట్టుకొని ఇష్టం వచ్చిన వాళ్ళపైన కొడుతుంటాడు. అది ఏంటది, ఒక సభా నియమాలకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు. సో ఇట్లాగే ఎవరన్నా సభా వ్యవహారాలకు, సభా నియమాలకు ఉల్లంఘించినట్లుగా వ్యవహరిస్తుంటే, వాళ్ళ సభని కించపరిచేటట్టుగా వాళ్ళు మాట్లాడినట్లయితే, అటువంటి వారిపైన ఎవరన్నా లెగిసి, ఒక ఎంపీ లెగిసి, అధ్యక్ష మనకి ఏదైతే సభ మనం చూసామో ఆ సభలో ఏదైతే ఒకరినొకరు తిట్టుకుంటున్నారో, మహిళలు పురుషులు అని తేడా లేకుండా ఒకరినొకరు తిట్టుకుంటున్నారో, అది సవ్యమైన పద్ధతి కాదు, అందుకని చెప్పి నేను ఆ పద్ధతిని మార్చుకోవాలి, దానివల్ల నేను పాయింట్ ఆఫ్ ఆర్డర్ని రేస్ చేస్తున్నాను అధ్యక్ష. ఆ పాయింట్ ఆఫ్ ఆర్డర్ రేస్ చేయడం అంటే అర్థం ఏంటంటే, అరే కాస్త కొంచెం మన సభని సవ్యంగా నిర్వహించుకుందాము అని చెప్పి వాళ్ళు అనుకున్నట్లు అనమాట. కాబట్టి పార్లమెంట్లో సభ్యుడు ప్రసంగం సభా సాంప్రదాయాలను కాలరాసినప్పుడు, లేదా సభా నియమాలను ఉల్లంఘించినప్పుడు, సభలో ఎవరన్నా ఒక ఎంపీ లెగిసి పాయింట్ ఆఫ్ ఆర్డర్ను లేవనెత్తవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎవరైనా లేవనెత్తితే అసలు ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇవ్వాలా వద్దా ఏంటి అనేది డిసైడ్ చేసేది మళ్ళీ స్పీకరే అనమాట. సో పాయింట్ ఆఫ్ ఆర్డర్ని ఇవ్వాలా లేదా అని అనుమతించేది స్పీకర్. ఒకవేళ స్పీకర్ అనుమతిస్తే ఏంటి, ఇతను ఎవరిపైన అయితే ఆ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తాడు, స్పీకర్ చెప్తాడు మీ పైన పలానా వ్యక్తి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తాడు అన్నప్పుడు ఏదో ఒక 1 or 2 minutes దానిపైన చర్చ జరుగుతుంది అనమాట. సో ఏంటంటే ఒక హైలైట్ చేయడానికి ఒక పాయింట్ని. సో అది మనకి పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఇది సభా నియమాలకు సంబంధించిందండి. అవి ఉల్లంఘించినట్లయితే అప్పుడు మనం ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ని వైలేట్ చేస్తాము. నెక్స్ట్ మనకి కాన్ఫిడెన్స్ మోషన్ గురించి చూద్దాం. కాన్ఫిడెన్స్ మోషన్ చూసే ముందు మేబీ మనము కాల్ అటెన్షన్ మోషన్ చూద్దామండి బెటర్. కాల్ అటెన్షన్ మోషన్, దీన్ని తెలుగులో
సావధాన తీర్మానం అంటాం. ఓకే, పేరులోనే ఉంది ఐఎమ్ కాలింగ్ అటెన్షన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ మినిస్టర్ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను లేకపోతే నిన్న న్యూస్ పేపర్లో ఒక పెద్ద ఆర్టికల్ చదివా. ఒక ఎంపీ అనుకోండి, ఒక ఎంపీ ఉన్నాడు, ఒక ఎంపీ న్యూస్ పేపర్ చదువుతున్నాడు. ఆ న్యూస్ పేపర్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఏమని, మేబీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాలు జరిగినప్పుడు ఎప్పుడో న్యూస్ పేపర్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గనక సరైన చర్యలు తీసుకున్నట్లయితే ఈ బోటు ప్రమాదం జరిగి ఉండేది కాదు అని చెప్పి ఏదో ఒక న్యూస్ పేపర్లో కానీ ఎక్కడో న్యూస్లో కానీ ఏదన్నా ఆర్టికల్ వస్తుంది. లేకపోతే ఇన్ జనరల్గా ప్రజలు కూడా అనుకుంటున్నారు అనుకోండి. సో అప్పుడు అక్కడ ఇష్యూ ఏంటి, బాగా ప్రాముఖ్యమైన కలిగిన ఒక సమస్య అది. సో ప్రజా ప్రాముఖ్యం కలిగిన ఒక సమస్యను అత్యవసరంగా చర్చించాలి ఇప్పుడు వాటిపైన. సో ప్రజా ప్రాముఖ్యమైన కలిగిన ఒక సమస్యను అత్యవసరంగా చర్చించడానికి దీనిని ప్రవేశపెడతారు. దీంట్లో భాగంగా ఏంటి అంటే రూల్ ప్రకారం ఇద్దరు ఎంపీస్ అంటే ఎవరో ఒక ఇద్దరు సభ్యులు, ఇద్దరు ఎంపీస్ వెళ్ళి స్పీకర్కి కోరాలి, మేము కాల్ అటెన్షన్ మోషన్ సావధాన తీర్మానంని ప్రవేశపెట్టాలనుకుంటున్నాము, దయచేసి అంగీకరించండి అని చెప్పి. స్పీకర్ యొక్క ఇష్టం, అనుమతించవచ్చు, అనుమతి ఇవ్వకపోవచ్చు. ఒకవేళ కనుక స్పీకర్ అనుమతి ఇస్తే లభించింది అనుకోండి, స్పీకర్ యొక్క అనుమతి, సో వీళ్ళు ఏదైతే పాయింట్ ఇష్యూ పైన లేవనెత్తారో ఈ తీర్మానం, ఆ చర్చ జరుగుతుంది అనమాట. ఆ చర్చ జరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వీళ్ళు సంబంధిత మంత్రిని అడుగుతారు, కోరుతారు. అప్పుడు సంబంధిత మంత్రి ఆ వచ్చిన తన పైన అభియోగం పైన కానీ లేకపోతే ఆ ఇష్యూ పైన కానీ ఒక అఫీషియల్ ప్రకటన చేయాలి, అఫీషియల్ డిక్లరేషన్ ఇవ్వాలి. యాక్చువల్గా మేము ఈ చర్యలు తీసుకున్నాం, అది చేసాం, అది ఎందుకు జరిగిందంటే సో అండ్ సో రీజన్స్ వల్ల అవన్నీ ఏదో ఒక అఫీషియల్ డిక్లరేషన్ ఇవ్వాలి. సో దీన్నే మనము కాల్ అటెన్షన్ మోషన్ అంటాం. కాల్ అటెన్షన్ మోషన్ అంటే పేరులోనే ఉంది, వీఆర్ కాలింగ్ ది అటెన్షన్ ఆఫ్ ఎ పర్టికులర్ మినిస్టర్. ఆ పర్టికులర్ మినిస్టర్ యొక్క అటెన్షన్ని మేము కోరుకుంటున్నాము అనేది. సో ఈ కాల్ అటెన్షన్ మోషన్లో ఎవరో ఒక సభ్యుడు పార్లమెంట్లో ఏదో ఒక మంత్రి యొక్క అటెన్షన్ కోరుతాడు. అందులో భాగంగా మంత్రి దగ్గర నుంచి బాగా ప్రజలకి ముఖ్యమైనటువంటి ఏదైనా ఒక సమస్య పైన కానీ ఒక విషయం పైన కానీ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ని కోరుతాడు. అప్పుడు ఆ మినిస్టర్ అనే అతను అధికారిక ప్రకటన చేయాలన్నమాట. ఈ కాలింగ్ అటెన్షన్ మోషన్ కూడా మనకి రాజ్యాంగంలో ఎక్కడ లేదండి, మనం కేవలం ఒక ఆనవాయితీలాగే తీసుకొస్తున్నాం. ఇది మనకి రాజ్యాంగంలో లేదు, కాన్స్టిట్యూషన్లో లేదు, ఇది మనం ఆనవాయితీగా తీసుకొచ్చాం. కాకపోతే రాజ్యాంగంలో లేదు, కాకపోతే మనం పార్లమెంట్ ప్రొసీజర్ రూల్స్లో తర్వాత దీన్ని యాడ్ చేసాం. కాబట్టి ప్రస్తుతం పార్లమెంట్ రూల్స్ బుక్లో ఉందా ఇది అంటే ఉంది అని చెప్పాలి. కాన్స్టిట్యూషన్లో లేదు, పార్లమెంట్ రూల్స్ బుక్లో ఉంటుంది మనకు కాల్ అటెన్షన్ మోషన్. ఇది మనం 1954 నుంచి అమల్లోకి ఉందండి. ఈ యొక్క ఆచారం మనం 1954 నుంచి ఆచారంలో ఉంది. ఏది, కాల్ అటెన్షన్ మోషన్. ఓకే, సో కాల్ అటెన్షన్ అయ్యాక ఇంకా మనము వేరే ఎట్లాంటివి చూడొచ్చు, మోషన్స్, అడ్జర్న్మెంట్ చూడొచ్చు, కాన్ఫిడెన్స్ మోషన్ చూడొచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ సంబంధించిన బడ్జెట్కి సంబంధించిన వస్తుంటాయి. మనము గినిటన్ అనే ఒక దాని గురించి చూడాలి. సభా హక్కుల తీర్మానం ఉంటుంది, ప్రివిలేజ్ మోషన్, దాని గురించి చూద్దాం. సభా హక్కుల తీర్మానం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంపీ ఒక మినిస్టర్ని ఒక ప్రశ్న అడిగాడు అనుకోండి. ఒకవేళ కనుక మినిస్టర్ సమాధానం చెప్పలేదు, ఆన్సర్ ఇవ్వలేదు, లేదా తప్పు ఆన్సర్ ఇచ్చాడు అంటే కవర్ చేసేసాడు, మా ప్రభుత్వం ఖర్చే పెట్టలేదు కానీ ఇంత ఖర్చు పెట్టేసింది అట్లాగా, లేకపోతే ఏదో కవర్ చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోండి, తప్పుడు సమాచారం ఇచ్చాడు, రాంగ్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్లీ
మిస్గైడ్ చేసేలాగా తప్పుడు సమాచారం అందించాడు, లేదా వేరే సభ్యుల పట్ల కొంచెం మర్యాద లేకుండా ప్రవర్తించిన, రాంగ్ బిహేవియర్ ఎక్కడన్నా అతను ప్రవర్తించిన, ఈ 3 కారణాల చేత ఎవరన్నా ఒక సభ్యుడు ప్రివిలేజ్ మోషన్, సభా హక్కుల తీర్మానంని ప్రవేశపెడతాడండి. ప్రివిలేజ్ మోషన్ అంటాం దాన్ని మనం. సో ఈ ప్రివిలేజ్ మోషన్లో భాగంగా ఎవరైతే ఎంపీ ప్రవేశపెడతాడో అతను సభకి హైలైట్ చేయాలనుకుంటాడు, పలానా మంత్రి సరైన సమాధానం ఇవ్వలేదు, లేకపోతే తప్పుడు సమాచారం ఇచ్చాడు, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకు అంటే ఒక ఎంపీ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఒక మినిస్టర్ చెప్పిన ప్రశ్నలు దేశవ్యాప్తంగా చూస్తారు, ఎంతో ఆథెంటిసిటీ ఉంటుంది అని భావిస్తారు. అట్లాంటిది తప్పుదారి పట్టించడం అనేది అసలు సరైన పద్ధతి కాదు అనేది నేను హైలైట్ చేయడం కోసం ఈ యొక్క తీర్మానంని పెడుతున్నాను అని చెప్పి అతను పెడతాడనమాట. సో ఈ తీర్మానం ద్వారా ఏంటి అంటే ఏ మంత్రి పైన ఇది పెట్టడం జరిగిందో ఆ మంత్రి పైన తీవ్రమైన విమర్శలాగా ఇది పనిచేస్తుంది అనమాట. సభా హక్కుల తీర్మానం, ప్రివిలేజ్ మోషన్. ఇవన్నీ కొంచెం ఇంచుమించు ఒకేలా అనిపిస్తుంటాయి, జస్ట్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ప్రివిలేజ్ అయ్యాక నెక్స్ట్ ఏ టైప్ చూడొచ్చు, అడ్జర్న్మెంట్, నో కాన్ఫిడెన్స్, వాటి గురించి చూడొచ్చు. ఓకే, సో ఇదే రకంగా మనకి గిలిటన్ కూడా చూద్దాం. గిలిటన్ మోషన్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెడతారు అని మనకు తెలుసు. ఆ బిల్లు పైన చర్చలు జరుగుతాయి అని మనకు తెలుసు. ఆ చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ జరుగుతుంది అని మనకు తెలుసు. ఆ ఓటింగ్లో నెగ్గితే ఆ బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ప్రెసిడెంట్ ఆమోదం తెలితే యాక్ట్ చట్టం అవుతుంది అని మనకు తెలుసు. అయితే బిల్లులో ఒక పార్లమెంట్లో చాలా బిల్లులు పెడతారు. ఒక్కొక్క బిల్లు గురించి చర్చ జరిగినప్పుడు అందులో ఇంపార్టెంట్ ఏవో ఒక 4-5 బిల్లుల గురించి చర్చ జరుగుతుంటుంది. తిట్టుకుంటారు, వాయిదాలు పడిపోతుంటాయి, సభ మళ్ళీ సమావేశం అవుతారు, మళ్ళీ తిట్టుకుంటారు, మళ్ళీ వాయిదాలు పడతాయి. మొత్తం మీద ఒక సమావేశం ఆఖరికి వచ్చేసరికి మొత్తం ఒక 50 బిల్లులు ఉంటే దాదాపు ఒక 5 బిల్లుల కంటే ఎక్కువ పైన చర్చ జరగదు. మరి సమయమేమో ఆ సమావేశం అయిపోవడానికి దగ్గరికి వచ్చేస్తుంది, కానీ ఈ బిల్లులన్నీ పాస్ అవ్వాలి. అట్లాంటప్పుడు ఆ సభ స్పీకర్ ఏం చేస్తాడంటే మొత్తం ఉన్న బిల్లుల్లో కొన్ని బిల్లుల్లో మాత్రమే చర్చ జరిగింది, మిగతా బిల్లు పైన యాక్చువల్గా అయితే చర్చ జరగలేదు, కానీ సమయం తక్కువ ఉన్నందున వలన వాటిపైన కూడా చర్చ జరిగింది అని నేను భావిస్తున్నాను అంటాడు స్పీకర్. అట్లా భావించి నేను అన్ని బిల్లులను ఓటింగ్కి ప్రవేశపెడుతున్నాను అంటాడు. సో ఇటువంటి చర్చ లేకుండా డైరెక్ట్గా రిమైనింగ్ బిల్స్ని ఓటింగ్ పెడతాడు. ఓటింగ్లో ఆబ్వియస్లీ మెజారిటీ పార్టీ ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులే ఎక్కువ ఉంటాయి కాబట్టి బిల్లులన్నీ పాస్ అయితే అయిపోతాయి, కానీ చర్చ ఎటువంటిది జరగకుండా పాస్ అయిపోతాయి. ఈ యొక్క ప్రక్రియనే మనము గిలోటిన్ అంటాము. సో గిలోటిన్ అంటే అర్థం ఏంటి? పార్లమెంట్ సమావేశంలో గడువు ముగియడానికి సమయము సమీపించుతున్నప్పుడు ఆమోదించవలసిన బిల్లుల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు అన్ని బిల్లులను సమగ్రంగా చర్చించి ఆమోదించడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితుల్లో ఈ గిలిటన్ తీర్మానం చేసి అన్ని బిల్లులను మూకుమ్మడిగా ఆమోదిస్తారనమాట. సో దీన్నే గిలిటన్ ఓటింగ్ లేదా గిలిటన్ తీర్మానం అని అంటాము. ఇది గిలిటన్ అంటే. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ మోషన్. కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్ రెండు ఉంటాయండి. సో రెండిటి గురించి మనం చూడాలి. కాన్ఫిడెన్స్, నో కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ మోషన్ విశ్వాస తీర్మానము అంటాం తెలుగులో. ఓకే, ఇది లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టడానికి వీలుంటుంది. ఎందుకంటే లోక్సభ వల్ల ప్రజాప్రతినిధులు డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి. లోక్సభలో ప్రభుత్వం ఉంటుంది, అపోజిషన్ ఉంటుంది. ప్రభుత్వం ఎప్పుడన్నా లోక్సభ సభ్యుల్లో తనకి మెజారిటీ ఉంది, తనకి బలం ఉంది అని నిరూపించుకోవాలని ప్రభుత్వమే అనుకుంది అనుకోండి. ప్రభుత్వం ఎప్పుడు అనుకుంటుంది లోక్సభలో తనకి మెజారిటీ ఉందని నిరూపించుకోవడానికి? ఎక్కడో ఒక సందర్భంలో ప్రభుత్వం పైన ఒక అభియోగం వచ్చినట్లయితే, ప్రభుత్వానికి మెజారిటీ లేదేమో అనే ఒక భావన జనరల్గా వచ్చినట్లయితే, ఎప్పుడు వస్తుంది ఆ భావన? ఎప్పుడైతే ప్రభుత్వం చాలా పార్టీల యొక్క కలయికతో
కోలేషన్తో ఏర్పడింది అనుకోండి, కూటమిలాగా ఏర్పడింది అనుకోండి, ఒక మెజారిటీ పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఒక జనరల్ ఫీలింగ్ వస్తుంది అందరికీ, ఒక పెద్ద పార్టీ వీరి కూటమి నుంచి వచ్చేసింది, ఇప్పుడు వీళ్ళ పార్టీకి కావాల్సినంత మెజారిటీ లేదేమో అనే భావన వస్తుంది. అట్లా వచ్చినప్పుడు రెండు జరగచ్చు. ఒకటి ఏంటి అంటే అపోజిషన్లో ఎవరన్నా వ్యక్తి ఆ ప్రభుత్వానికి పాలించడానికి కావాల్సిన సంఖ్యాబలం లోక్సభలో లేదు అని ఇతను ప్రవేశపెట్టచ్చు, లేదా ప్రభుత్వం తనంతట తానే మాకు కావాల్సినంత బలం ఉంది, మెజారిటీ ఉంది అని వాళ్ళు లోక్సభలో ప్రభుత్వమే నిరూపించుకోవాలి అని అనుకున్న సమయంలో ప్రభుత్వంలోనే ఎవరో ఒకరు విశ్వాస తీర్మానంని ప్రవేశపెడతారు. ఆ విశ్వాస తీర్మానం కాన్ఫిడెన్స్ మోషన్ పైన ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ జరిగినప్పుడు దాంట్లో మెజారిటీ కనుక వచ్చి ఆ బిల్లు పాస్ అయితే, అంటే కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అవుతే అర్థం ఏంటి, ప్రభుత్వం పైన విశ్వాసం లోక్సభలో ఉన్నట్లు. అట్లాంటప్పుడు మనకి ప్రభుత్వం కొనసాగుతుంది, ప్రభుత్వానికి ఏంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ప్రభుత్వం లోక్సభ సభ్యుల విశ్వాసం పొందేందుకు లోక్సభలో విశ్వాస తీర్మానంను జనరల్గా అయితే ప్రధానమంత్రి ప్రవేశపెడతారు. ఒకవేళ లోక్సభలో విశ్వాస తీర్మానం గనక ఓడిపోయింది అనుకోండి, క్యాన్సిల్ అయింది అనుకోండి, రావాల్సిన మెజారిటీ రాలేదనుకోండి, అప్పుడు ఆ పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే మంత్రిమండలి ఉంటుందో వాళ్ళు రాజీనామా చేయాలి. యాక్చువల్గా అయితే వాళ్ళు రాజీనామా చేయకుండా అట్లాగనే ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రాష్ట్రపతి ప్రెసిడెంట్ వాళ్ళని తొలగిస్తాడు. సో ప్రెసిడెంట్ తొలగించే వరకు వారు వండుకుంటూ వాళ్ళు రాజీనామా చేస్తారు, ఎందుకంటే నైతికంగా వాళ్ళకి పాలించే అధికారం లేదు, మెజారిటీ లేదు కాబట్టి. సో అది మనకి కాన్ఫిడెన్స్ మోషన్ అంటాం. ఒకవేళ కనుక ప్రభుత్వానికి మెజారిటీ లేదు అని అపోజిషన్ వాళ్ళు భావిస్తే, అపోజిషన్ వాళ్ళకి లేదు సార్ కావాల్సిన మెజారిటీ అని చెప్పి, మాకు వాళ్ళ మెజారిటీ లేదు అని చెప్పి, మేము ఒక ప్రభుత్వం పైన మాకు విశ్వాసం లేదు, మేము అవిశ్వాసం ప్రకటిస్తున్నాం ప్రభుత్వం పైన, వీ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ ద గవర్నమెంట్ అని చెప్పి వీళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ని వీళ్ళు కోరుతారనమాట. అవిశ్వాస తీర్మానం అంటాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి చూద్దాం. అవిశ్వాస తీర్మానం, నో కాన్ఫిడెన్స్ మోషన్. సో లోక్సభలో ప్రవేశపెట్టడం కాన్ఫిడెన్స్ అయితే, అదేవిధంగా నో కాన్ఫిడెన్స్ కోసం కూడా ఓన్లీ లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ఇక్కడ మనకి ఈ కారణం చేత మేము అవిశ్వాసం పెట్టాలనుకుంటున్నాం, అట్లా కారణం ఏం చెప్పాల్సిన అవసరం లేదండి, రీజన్ ఏమీ అవసరం లేదు, నో రీజన్ రిక్వైర్డ్. ఎప్పుడన్నా వాళ్ళకి అనిపిస్తే పెట్టుకోవచ్చు నో కాన్ఫిడెన్స్, అంతేగాని పర్టికులర్ రీజన్ వల్లనే పెట్టాలి అని ఏం లేదు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వాన్ని పడగొట్టడం అనమాట. ముఖ్యంగా ఈ తీర్మానం ప్రతిపక్ష వాళ్ళు ప్రవేశపెడతారు. ఎప్పుడో ఒకవేళ వాళ్ళకి లేనంత మెజారిటీ లేదు అంటే వాళ్ళు పడగొట్టడానికి ఈ తీర్మానంని ప్రవేశపెడతారు. ఈ తీర్మానం మనకి మొత్తం ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి పైన ప్రభావం ఉంటుంది ఈ తీర్మానం. సో ఈ అవిశ్వాస తీర్మానం అయితే అపోజిషన్ వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు కోరుతారు. కాకపోతే అనుమతి ఇవ్వాలా లేదా అనేది మాత్రం లోక్సభ స్పీకర్ యొక్క అధికారమే అనమాట. లోక్సభ స్పీకర్ నిర్ణయాధికారం, అనుమతి ఇవ్వాలా లేదా అనేది. సార్ మరి రూలింగ్ పార్టీకి చెందినతనే కదా స్పీకర్, మరి ఎందుకు అతను వీళ్ళు అవిశ్వాసం తీర్మానం కోరుతుంటే ఇస్తాడు, అంగీకరిస్తాడు అంటే జనరల్గా అంగీకరించడండి. కాకపోతే వాళ్ళు రిపీటెడ్గా అడుగుతున్నారు అనుకోండి, అప్పుడు స్పీకర్ అంగీకరించకపోతే స్పీకర్ పైన వాళ్ళు తీవ్రమైన అపోజిషన్ చేస్తారు స్పీకర్ పైన. స్పీకర్ అంటే ప్రతిపక్షంకి సరైన అవకాశాలు కల్పించట్లేదు, అతను పార్టీ పరంగా పనిచేస్తున్నాడు, స్పీకర్ వ్యవస్థని అతను ఉల్లంఘిస్తున్నాడు, అట్లాగని చెప్పి అతని పైన అభియోగాలు వస్తాయి. కాబట్టి జనరల్గా అది మంచిది కాదు. కాబట్టి వీళ్ళు రిపీటెడ్గా అడిగితే స్పీకర్ మరి అంగీకరిస్తాడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి. సో అవిశ్వాస తీర్మానం ఒకవేళ ప్రవేశపెట్టారనుకోండి, ఎవరైనా ఒప్పుకున్నాడు అనుకోండి స్పీకర్, దానిపైన చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓట్నే ట్రస్ట్ ఓట్ అంటాం అనమాట. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ పైన జరిగే ఓట్నే ట్రస్ట్ ఓట్ అంటే ప్రభుత్వం పైన మీకు అసలు ట్రస్ట్, నమ్మకం, విశ్వాసం ఉందా లేదా అని ఓటింగ్ అనమాట. ఒకవేళ కనుక ప్రవేశపెట్టిన తర్వాత చర్చ జరిగిన తర్వాత ఓటింగ్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ప్రభుత్వం పైన ఎక్కువ మందికి విశ్వాసం లేదు అని ఎక్కువ మంది దానికి అంగీకరించారనుకోండి, అప్పుడు ప్రభుత్వం వీగిపోతుంది, ప్రభుత్వం రద్దు అయిపోతుంది. అంటే పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు రాజీనామా చేయాలి. ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషన్ అపోజిషన్ వాళ్ళు పెట్టిన దానికి సపోర్ట్ ఎక్కువగా వస్తే, వాళ్ళు ఒకవేళ రాజీనామా చేయకపోతే యాజ్ యూజువల్ రాష్ట్రపతి వాళ్ళని తొలగిస్తాడు, రిమూవ్ చేస్తాడు. ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అండి, లేకపోతే తొలగించబడతారు, ఏదో ఒకటి జరుగుద్ది ఖచ్చితంగా. అయితే మనకి జనరల్గా అవిశ్వాస తీర్మానం ఎప్పుడైనా అప్పుడు పెట్టచ్చేసారంటే సాధారణంగా దీన్ని ఎన్నిసార్లన్నా ప్రవేశపెట్టచ్చండి, దీనికి ఏమీ లిమిట్ లేదనమాట, ఎన్నిసార్లన్నా ప్రవేశపెట్టచ్చు. కాకపోతే ఊరికనే వాళ్ళు ఎన్నిసార్లు అంటే అపోజిషన్ వాళ్ళు ఏంటి రోజు రోజుకి మాకు విశ్వాసం లేదు అంటారు. అందుకని చెప్పి రోజు ఇంక ఇదే పని జరుగుతుంటుంది అని చెప్పి ఒక సాంప్రదాయం పెట్టుకున్నాం మనం. ఏంటి అంటే ఒక 6 monthsకి మ్యాక్సిమం అయితే
2 టైమ్స్ మాత్రమే ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టచ్చు. 6 నెలలకి మహా అయితే 2 సార్లు మాత్రమే నో కాన్ఫిడెన్స్ మోషన్ మనం ప్రవేశపెట్టచ్చు. అంతకంటే ఎక్కువ సార్లు మనం ప్రవేశపెట్టడానికి వీలు లేదు అనే ఒక సాంప్రదాయాన్ని మనం పెట్టుకున్నాం. ఓకే అండి. ఇప్పటి వరకు ఎప్పుడన్నా పెట్టారు అసలు అవిశ్వాస తీర్మానం అంటే చాలాసార్లు పెట్టారండి. దాదాపుగా ఇప్పటి వరకు 26 సార్లు లోక్సభలో నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎప్పుడు పెట్టారు, ఎవరి మీద పెట్టారు అంటే 1962లో పెట్టారు. అప్పుడు ఇండో చైనా వార్ అయినప్పుడు ఇండియా ఓడిపోతుంది. నెహ్రూ యొక్క ఫారిన్ పాలసీ దానికి ప్రధాన కారణమని బ్లేమ్ చేస్తూ మాకు ప్రభుత్వం పైన నమ్మకం లేదు అని చెప్పి అప్పుడు అపోజిషన్ వాళ్ళు నెహ్రూకి వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. కాకపోతే ఆ నోటీస్ దానిపైన డిస్కషన్స్ కూడా చర్చకు కూడా రాలేదండి ఆ తీర్మానం. సో ఫస్ట్ టైం ప్రవేశపెట్టింది 1962 జవహర్లాల్ నెహ్రూ మీద. అత్యధికంగా మ్యాక్సిమం టైమ్స్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎవరిపైన ప్రవేశపెట్టడం జరిగింది సార్ అంటే ఆబ్వియస్లీ మనకి ఇందిరాగాంధీ పైన ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇందిరాగాంధీ పైన దాదాపుగా 15 సార్లు నో కాన్ఫిడెన్స్ మోషన్ని ప్రవేశపెట్టారండి అపోజిషన్ వాళ్ళు. పివి నరసింహారావు పైన 3 సార్లు, ఎల్బి లాల్ బహదూర్ శాస్త్రి పైన మనకి 3 సార్లు అట్లా పెట్టడం కూడా జరిగింది. కానీ ఇప్పటివరకు గుర్తుపెట్టుకోండి, నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయ్యి ప్రభుత్వం రద్దయిన సందర్భం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అవ్వలేదండి. నాట్ ఈవెన్ వన్స్. ఒక్కసారి కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయ్యి ప్రభుత్వం రద్దు అవ్వడం ఒక్కసారి కూడా జరగలేదు. ఇది నో కాన్ఫిడెన్స్ మోషన్ మనకి. నెక్స్ట్ అడ్జర్న్మెంట్ మోషన్ చూసుకోవాలండి మనం. నెక్స్ట్ అడ్జర్న్మెంట్ మోషన్. దీని వాయిదా తీర్మానం అంటాం తెలుగులో. అడ్జర్న్మెంట్. సో వాయిదా తీర్మానం వచ్చేసరికి జనరల్గా ఏంది అంటే, ఇప్పుడు ఒక సమావేశం ఏదో జరుగుతుంటుంది. ఆ సమావేశంలో ఎవరో ఒక సభ్యుడు, సార్ ఇప్పుడు ఏదైతే మనకు సమావేశం జరుగుతుందో దయచేసి అక్కడికి ఇమీడియట్గా ఆపండి, అది ఏదైతే జరుగుతుందో ప్రశ్న పత్రం అంటే క్వశ్చన్ అవర్ అవనివ్వండి, 0 అవర్ అవనివ్వండి, ఏదైతే అవనివ్వండి, అది సడన్గా ఒకసారి కొంచెం ఆపండి. ఎందుకు అని అడుగుతాడు అప్పుడు స్పీకర్. ఎందుకు అంటే, ఓకే మనం నార్మల్గా ఈ బిజినెస్ ఏదైతే ఉందో మనం పార్లమెంట్ ఈ సమావేశం చేస్తాం, నార్మల్ బిజినెస్ మళ్ళీ కాస్త సమయం తర్వాత ప్రారంభమిద్దాం. ఈ మధ్యలో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం తెలిసింది, ఆ అంశం పైన మాకు చర్చించడానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే సభ నడుస్తుందో దాన్ని వాయిదా వేయండి అని అడుగుతారండి. సో వాయిదా వేయమని అర్థం అంటే, సార్ మాకు బ్రేక్ ఇవ్వండి, కొంత రిలాక్స్ అవుతాము, అట్లాగా సభలో కూర్చొని మాకు కాలు పట్టేసే, కాలు తిమ్మిరెక్కిపోయాను కాదు, జరుగుతున్న జనరల్ సమావేశంకి బ్రేక్ ఇవ్వండి, కాకపోతే దాని ప్లేస్లో ఇన్ జనరల్గా బాగా ప్రముఖమైనది సడన్గా వచ్చింది, ఆ విషయం దానిపైన చర్చించాలి అని కోరేవి అనమాట. సో అర్జెంట్ ఉండాలి, పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉండాలి, అది ఫిక్స్డ్గా ఏదైనా ఒక విషయం పైన ఉండాలి. ఒక పెద్ద ట్రైన్ యాక్సిడెంట్, సడన్గా చాలా పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ వచ్చింది, లేదా చాలా పెద్ద భూకంపం వచ్చింది, ఏదో అట్లాంటి సందర్భం వచ్చింది అనుకోండి, అవన్నీ సడన్గా చెప్పి రావన్నమాట, సడన్గా వస్తాయి. అది వీళ్ళకి వెంటనే సమాచారం తెలియగానే ఏదైతే సమావేశం నార్మల్గా అనుకున్న విధంగా జరుగుతాయో వెంటనే కొంతమంది సభ్యులు ఏమంటారు అంటే, కనీసం ఒక 50 మంది సభ్యులండి, కనీసం ఒక 50 మంది సభ్యులు మద్దతుగా ఏర్పడి 50 మంది సభ్యులు లోక్సభ యొక్క స్పీకర్కి కోరుతారనమాట, సార్ దయచేసి మా వాయిదా తీర్మానాన్ని అంగీకరించండి, ఎందుకంటే సో అండ్ సో రీజన్స్ అని చెప్తారు. దాంతో స్పీకర్ ఒకసారి చూసి అతను కావాలంటే అనుమతిస్తాడనమాట. అది మనకి అడ్జర్న్మెంట్ మోషన్. పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఎందుకంటే ఏదన్నా ఒక ముఖ్యమైన విషయం పైన ఫోకస్ తీసుకురావడం కోసం ఇది పెడతారు. ఇది నార్మల్ సభలో జరుగుతున్న సమావేశం ఏదైతే ఉందో ఇంటరప్ట్, మరి దానికి ఇంటరప్షన్ లాగా వస్తుంది కదండి, అందుకని చెప్పి ఊరికనే అడ్జర్న్మెంట్ మోషన్స్ పెట్టడానికి అయితే వీలు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక సభ జరగాల్సిన క్రమంలో జరగకుండా ఇంటరప్షన్ వస్తుంది కాబట్టి ఇది రేర్ కేసు, ఎక్స్ట్రాడినరీ కేసుల్లో మాత్రమే పెట్టడానికి అనుమతిస్తారు తప్ప ఇన్ జనరల్గా పెట్టడానికి పెద్దగా అనుమతించరు. ఒకవేళ ఎప్పుడన్నా సరే స్పీకర్ ఈ అడ్జర్న్మెంట్ మోషన్ వాయిదా తీర్మానాన్ని అంగీకరిస్తే మాత్రం కనీసం 2.5 గంటలు దీనికి కేటాయించాలి. వాయిదా తీర్మానం పైన చర్చ మాత్రం ఎట్లీస్ట్ 2.5 అవర్స్ కేటాయించాలి. 2.5 అవర్స్
డిస్కషన్ అవి కేటాయించాలన్నమాట. 2 hours and 30 minutes. సో ఇది మనకి అడ్జర్న్మెంట్ మోషన్, వాయిదా తీర్మానం. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఓటింగ్స్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ చూసుకున్నాం, హాఫ్ అన్ అవర్ చూసుకున్నాం. ఓకే, సెన్ష్యూర్ మోషన్ అని ఉంటుందండి, అది కూడా చూసుకుందాం. సెన్ష్యూర్ మోషన్ అని ఉంటుంది ఒకటి, సెన్ష్యూర్. నెక్స్ట్ మనం చూడాల్సింది సెన్ష్యూర్ తీర్మానం, సెన్ష్యూర్ మోషన్. ఈ సెన్ష్యూర్ మోషన్ కూడా ఆల్మోస్ట్ అవిశ్వాస తీర్మానం లాంటిదేనండి, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి అంటే ఒకటి సేమ్ నో కాన్ఫిడెన్స్ మోషన్లకు అవిశ్వాస తీర్మానంలాగే కేవలం లోక్సభలో మాత్రమే సెన్ష్యూర్ మోషన్ కూడా ప్రవేశపెట్టవచ్చు. మనం అవిశ్వాస తీర్మానం చూసినప్పుడు ఒక పాయింట్ నేర్చుకున్నాం. ఏంటి, ఒకవేళ కనుక అవిశ్వాస తీర్మానం కనుక ప్రవేశపెట్టాలి అన్నప్పుడు ఎందుకు ప్రవేశపెట్టాలనుకుంటున్నామో అవిశ్వాస తీర్మానం ఒక కారణం అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు అని చూసుకున్నాం. సో నో రీజన్స్ హ్యావ్ టు బి మెన్షన్డ్ ఫర్ నో కాన్ఫిడెన్స్ మోషన్, బట్ ఫర్ సెన్ష్యూర్ మోషన్స్ ఎందుకు ప్రవేశపెట్టాలి అనుకుంటున్నాము సెన్ష్యూర్ మోషన్ మాత్రం రీజన్స్ని తెలపాలి. సో అదొక డిఫరెన్స్ రెండిటికి. ఇందులో ఎందుకు ప్రవేశపెట్టాలి అనుకుంటున్నాం అనే దాని గురించి రీజన్స్ మనం తెలియపరచాలండి. అయితే మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చేసరికి ఈ డిఫరెన్సెస్లో చదివితే ఇది అర్థమవుతుందండి. ఇది కూడా ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడుతున్నాం అన్నట్టే సెన్ష్యూర్ మోషన్ కూడా. రెండింటికి డిఫరెన్స్లో చూసుకున్నట్లయితే ఇది బెటర్ అర్థమవుతుంది. ఇది కూడా లోక్సభలో మాత్రమే, కాకపోతే ఇక్కడ ఎటువంటి రీజన్ ఏమీ ప్రస్తావించక్కర్లేదు. మనకు అవిశ్వాస తీర్మానం మనం ఎవరిపైన ప్రవేశపెడతాము, మొత్తం ప్రభుత్వం పైన పెడతామన్నమాట, ఎంటైర్ గవర్నమెంట్ పైన పెడతాం. మాకు ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం రూల్ చేస్తున్నారో వాళ్ళపైన విశ్వాసం లేదు, ప్రభుత్వం మొత్తం అనగా ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రుల మండలి మొత్తం మీద ప్రవేశపెడతాం నో కాన్ఫిడెన్స్ మోషన్ అయితే. కానీ జనరల్గా కొన్ని సందర్భాలు ఏంటి అంటే మొత్తం మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి బాగానే ఉండొచ్చు, ఎక్కడో ఒక మంత్రి ఉంటాడనమాట బాగా అవినీతికి గురవి ఉండొచ్చు, లేకపోతే అతని ప్రవర్తన బాగా నైతికంగా లేకపోవచ్చు. అటువంటిది చాలాసార్లు బయట అక్కడ న్యూస్ పేపర్స్లో కానీ ఎక్కడైనా చాలా సమాచారం వస్తుంది అతని ప్రవర్తన బట్టి. అట్లాంటి కారణం చేత జనరల్గా ఏదో ఒక మంత్రి గురించి బాగా విమర్శలు ఎదుర్కొన్నట్లయితే అట్లాంటప్పుడు మనం కేవలం ఆ రీజన్తో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడానికి ఉండదు, ఎందుకంటే ఇది ఒక మంత్రికి సంబంధించినది కాబట్టి. మరి అట్లాంటప్పుడు మనకు ఉపయోగపడేది ఏంటంటే సెన్ష్యూర్ మోషన్ అనమాట. సో సెన్ష్యూర్ మోషన్ ప్రవేశపెట్టాలి అంటే ఒక మంత్రి పైన ఇండివిజువల్ మినిస్టర్ పైన పెట్టచ్చు, లేదా ఆర్ ఒక 3-4 మంత్రులు ఒక గ్యాంగ్గా ఏర్పడి మొత్తం దోచుకొని ఉంటున్నారు, వాళ్ళ యొక్క పనితీరు బాగా విమర్శకంగా ఉంది. అట్లాంటప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, అంటే ఒక పర్టికులర్ మినిస్టర్ కాకపోయినా ఒక గ్రూప్, ఒక 3-4 మినిస్టర్స్ మీద అట్లాంటి సందర్భంలో, లేదా మొత్తం ప్రభుత్వం పైన కూడా ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మొత్తం మంత్రి మండలి మీద కూడా ప్రవేశపెట్టవచ్చు. మొత్తం మంత్రి మండలి మీద ప్రవేశపెట్టాలంటే జనరల్గా ఈ పద్ధతి తీసుకుంటారు, నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం. కానీ జనరల్గా ఒక మంత్రి లేదా ఒక గ్రూప్ ఆఫ్ మంత్రుల పైన ఒకవేళ కనుక వీళ్ళకి తీవ్రమైన వ్యతిరేకం తెలియపరచాలి అంటే అప్పుడు సెన్ష్యూర్ మోషన్ని వాడతారండి. సో జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక మంత్రి యొక్క పనితీరును కానీ అతను పనిచేస్తున్న అతను తీసుకున్న నిర్ణయాలకు కానీ వ్యతిరేకంగా పెట్టడం జరుగుతుంది. అయితే ఒకవేళ నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఫోర్త్ డిఫరెన్స్, ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషన్ గనక పాస్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజైన్ చేయాలి ఖచ్చితంగా, లేకపోతే తీసివేయబడతారు. ఒకవేళ గనక మనకి సెన్ష్యూర్ మోషన్ పాస్ అయిందనుకోండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జనరల్గా ఒక పర్టికులర్ మినిస్టర్ పైన పెడతారు. ఒక పర్టికులర్ మినిస్టర్ పైన పెట్టి ఇది పాస్ అయింది అనుకోండి, మోషన్ పాస్ అయింది అయినప్పుడు కూడా, ఒకవేళ సెన్ష్యూర్ మోషన్ పాస్ అయినప్పుడు కూడా మహా అయితే ఆ ఒక్క పర్టికులర్ మంత్రి పైన ఏదైనా చర్య తీసుకుంటారో, అతను తీసివేయడమో లేకపోతే అతని పోర్ట్ఫోలియో మార్చడం ఏదో అట్లాంటిదే చేస్తారు తప్ప సెన్ష్యూర్ మోషన్ పాస్ అయినంత మాత్రాన మనకి మొత్తం కేంద్ర మండలి రిజైన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇది మనకి సెన్ష్యూర్ మోషన్ అండి. ఓకే, నెక్స్ట్ క్లోజర్ మోషన్ అని ఉంటుందండి, అది వేరు, అది కూడా
క్లోజర్ మోషన్ చూద్దాం. క్లోజర్ మోషన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక విషయం పైన ఒక చర్చ జరుగుతుంది, డిబేట్ జరుగుతుంది ఏదన్నా ఒక విషయం పైన. ఎవరికో సభ్యుడికి అనిపించింది, అరే ఎంతసేపు అని ఇదే డిస్కషన్, ఇదే చర్చ జరుగుతుంది, ఇదే టాపిక్ జరుగుతుంది, మార్చండి అయ్యా అని ఎవరికన్నా భావించి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇదే చర్చ పైన జరుగుతుంది, ఇంకా చాలా అయ్యా చర్చ, అదేదో ఆ బిల్లు ఓటింగ్ పెట్టియండి, ఓటింగ్ వేసేద్దాం, ఆ బిల్లు పాస్ అయిపోద్ది అక్కడికి, ఆ బిల్లు కూడా ఎన్నాళ్ళ నుంచి ఇదే బిల్ని పట్టుకుంటారు అని చెప్పి ఎవరన్నా ఒక ఎంపీ క్లోజర్ మోషన్ని ప్రవేశపెడతాడనమాట. స్పీకర్ అంగీకరించాడు అనుకోండి ఆ తీర్మానం ఓటింగ్ అంగీకరించడం అంటే స్పీకర్ అంగీకరించి ఒకవేళ ఇట్లాగ పలానా వ్యక్తి క్లోజర్ తీర్మానంని ప్రవేశపెట్టాలనుకుంటున్నాడు అని అడిగినప్పుడు అందరికీ ఓకేనా, ఎంతమందికి ఓకే ఎస్ చెప్పమంటాడు, అందరు చేతులెత్తి ఏ అంటారు అనమాట. ఎక్కువ మంది ఏ అంటున్నారు, ఏ అంటే ఎస్ ఏ అంటున్నారు. దాంతో ఇది ఇక్కడతో ఈ పర్టికులర్ బిల్కి సంబంధించిన చర్చ ముగిస్తున్నాను, అది ఓటింగ్ పెట్టేస్తున్నాను, ఓటింగ్ చేయండి అంటే ఒక బిల్ పైన కానీ ఒక విషయం పైన కానీ చర్చ డిస్కషన్ని క్లోజ్ చేసి ఓటింగ్ చేసి ఆ టాపిక్ని ముగించేయండి అయ్యా అని అడగడమే క్లోజర్ మోషన్ అన్నమాట. సో ఇదొక మోషన్. ఇంకా మనం అడ్జర్న్మెంట్ చూసాం, నో కాన్ఫిడెన్స్, సెన్ష్యూర్ చూసాం. ఓకే, నెక్స్ట్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అని ఉంటుంది. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ లేకపోతే థ్యాంక్స్ గివింగ్ అంటాం. అంటే కృతజ్ఞత తెలిపే తీర్మానం. కృతజ్ఞత ఎవరికి తెలుపుతామండి అంటే రాష్ట్రపతికి తెలుపుతామన్నమాట. ఎందుకు అంటే ఈ ఒక పాయింట్ నేర్చుకోండి, ఎప్పుడన్నా సరే బడ్జెట్ సమావేశం ఉంటుంది అనుకోండి, బడ్జెట్ సమావేశం జనరల్గా ఏంటి మనకి ఫిబ్రవరి టు మే వరకు జరుగుతుంది. అంటే ఒక సంవత్సరంలో జనరల్గా ఒక సంవత్సరంలో అనుకోండి మోస్ట్లీ ఏప్రిల్ నుంచి మనకి మార్చ్ 31, ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు మనం ఏమంటాం, దీన్ని ఫిజికల్ ఇయర్ అంటాం, ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. సో మార్చ్ 1 ఏప్రిల్ 31లో ఫస్ట్ జరిగే సమావేశం అంటే ఏందండి, ఈ ఫిబ్రవరి టు మేలో జరిగే సమావేశమే కదా, బడ్జెట్ సమావేశమే కదా. సో ప్రతి ఆర్థిక సంవత్సరంలో మొట్టమొదటి సమావేశం అనగా బడ్జెట్ సమావేశమే వస్తుంది. కాబట్టి ప్రతి ఆర్థిక సంవత్సరంలో జరిగే మొట్టమొదటి సమావేశం అనగా బడ్జెట్ సమావేశంలో మొట్టమొదటి రోజు ఉంటుంది కదా, మొట్టమొదటి రోజు జరిగే సెషన్ ఉంటుంది కదా, ఫస్ట్ సెషన్ అంటే ఫస్ట్ సెషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్లో మొదటి సమావేశం ఉంటుంది కదండి. ఆ మొదటి సమావేశంలో మనకి మొదటి రోజు ప్రెసిడెంట్ వీళ్ళని ఉద్దేశించి ఒక ప్రసంగం ఇస్తాడు, ప్రెసిడెంట్ స్పీచ్ అంటాం. బడ్జెట్ సమావేశం ప్రారంభంలో రాష్ట్రపతి ఒక బడ్జెట్ స్పీచ్ని ఇస్తాడు. ఆ స్పీచ్ ఇచ్చిన తర్వాత జనాలు ఏదో వింటున్నట్టు యాక్ట్ చేస్తారు, ఎప్పుడైపోద్దా అని, అయిపోద్ది, దాంతో చప్పట్లు కొట్టేస్తారు, వెళ్ళిపోతాడు రాష్ట్రపతి. తర్వాత ఈయన ఇచ్చిన స్పీచ్ని ఓటింగ్కి పెడతారు. దేనికోసం ఆ ఓటింగ్ అంటే రాష్ట్రపతి ఎంతో కష్టపడి స్పీచ్ ఇచ్చాడు, కృతజ్ఞత మేము తెలుపుకుంటున్నాము అని. మరి ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉంటుంది కాబట్టి ఆ ఓటింగ్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ పాస్ అయిపోద్దండి. ఒకవేళ కనుక మోషన్ ఆఫ్ థ్యాంక్స్ పాస్ అవ్వకపోతే దాని అర్థం ఏంటి, ప్రభుత్వానికి సంఖ్యాబలం లేదు అంటే ప్రభుత్వం రద్దయిపోయే సందర్భం వస్తుంది అనమాట, ఒకవేళ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అవ్వకపోతే. కానీ జనరల్గా అది అవ్వదు, మోషన్ ఆఫ్ థ్యాంక్స్ పాస్ అయిపోతుంది. కాబట్టి మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఎప్పుడెప్పుడు ప్రవేశపెడతాము అంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో మొట్టమొదటి సమావేశం అనగా బడ్జెట్ సమావేశంలో రాష్ట్రపతి ఉపన్యాసం ఇస్తాడు, ఆ ఉపన్యాసాన్ని కృతజ్ఞత తెలుపుతూ ప్రవేశపెడతాం. ఇది ఒక సందర్భం. రెండో సందర్భం కూడా ఉంటుంది. రెండో సందర్భం ఎప్పుడు ఉంటుంది అంటే సాధారణ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ అయ్యాయి అనుకోండి. సాధారణ ఎన్నికలు అయినాయి, 2019లో అయినాయి, రిజల్ట్స్ మేలో వచ్చినాయి. మేలో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్లమెంట్ సమావేశం ఆగస్టులోనే సెప్టెంబర్లోనే ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు అనుకోండి. సో కొత్తగా సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటి సమావేశం ఉంటుంది కదా,
సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటి సమావేశంను ఉద్దేశించి కూడా రాష్ట్రపతి ఒక ఉపన్యాసం ఇస్తాడు, ప్రెసిడెంట్ స్పీచ్ అంటాం. ఆ ఉపన్యాసానికి కూడా కృతజ్ఞత తెలుపు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది మనము ఓటింగ్కి పెడతాం. ఆ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ పాస్ అయితే అది ఓకే, ప్రెసిడెంట్ స్పీచ్కి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము అన్నట్టు అనమాట. సో ఇది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే. దిస్ ఈస్ రిగార్డింగ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. నెక్స్ట్ మనకి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లేదా మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఏదైనా ఒకటే. ఒకవేళ ఎప్పుడైనా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కానీ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ కానీ ఓడిపోయింది అనుకోండి, అప్పుడు అది డేంజర్ అనమాట. ఎందుకంటే ప్రభుత్వానికి సంఖ్యాబలం లేదు అని సూచిస్తుంది, ప్రభుత్వం పడిపోయే సందర్భాలు వస్తాయి అన్నమాట అప్పుడు. సో ఇది మనకి మోషన్ ఆఫ్ థ్యాంక్స్. పాయింట్ ఆఫ్ ఆర్డర్ కూడా చూసాం, హాఫ్ అన్ అవర్ షార్ట్ డ్యూరేషన్. ఓకే, ఇంకా ఒక టాపిక్ చూసుకుందాం. బిల్స్కి సంబంధించి మనకి అంటే ఎవరన్నా ఏదన్నా చట్టం చేయాలి అంటే ఫస్ట్ అది పార్లమెంట్లో బిల్లు లాగా ప్రవేశపెట్టాలండి. ఆ బిల్లు పైన డిస్కషన్స్ జరుగుతాయి, చర్చ జరిగిన తర్వాత ఆ బిల్లు పైన ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్ తర్వాత ఓటింగ్లో పాస్ అయితే బిల్ అనేది ఆ సభలో ఆ హౌస్లో బిల్ పాస్ అయింది అంటాం. అప్పుడు వేరే సభకి వెళ్తుంది, హౌస్ 1 ఇది. అప్పుడు హౌస్ 2కి వెళ్తుంది. హౌస్ 2లో ఆ బిల్ని ప్రవేశపెడతారు. దానిపైన మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది, దానిపైన ఓటింగ్ జరుగుతుంది. ఆ రెండో సభలో కూడా కావాల్సిన మెజారిటీతో పాస్ అయితే అప్పుడు ఆ బిల్లు మనకి పార్లమెంట్ పాస్ చేస్తుంది. నెక్స్ట్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ దాన్ని అంగీకరిస్తే, యాక్సెప్ట్ చేస్తే ఆ బిల్లు మనకి యాక్ట్ అవుతుంది. ఇది బిల్ నుంచి యాక్ట్ అయ్యే పద్ధతి. అయితే అసలు ఈ బిల్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక చట్టం చేయాలి అనుకున్నప్పుడు ఆ చట్టాన్ని, ఈ పలానా చట్టాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను చేయడానికి అని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఒక డాక్యుమెంట్ని బిల్ అంటాం. బిల్ చట్టం కాదు, కాకపోతే చట్టాన్ని చేయాలనుకుంటున్నాను ఈ విధంగానే ప్రవేశపెట్టిన డ్రాఫ్ట్ని మనం బిల్ అంటాం. బిల్లు చట్టం అవ్వాలంటే పార్లమెంట్లో చర్చ జరిగి ఓటింగ్ జరగాలి. సో దాన్నే మనము బిల్ అంటాం. సో బిల్ అంటే ఏంటో అర్థమైంది కాబట్టి ఇక్కడ 2 చూడాలి మనం. బిల్లులో 2 ఉంటాయి, ఒకటి పబ్లిక్ బిల్లు, 2 ప్రైవేట్ బిల్లు. పబ్లిక్ బిల్ అండ్ ప్రైవేట్ బిల్. జనరల్గా బిల్స్ అంటే ఏంటి, చట్టాలు ఎవరు చేస్తారండి, ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వంలో కూడా ఎవరు చేస్తారు, ఆయా మినిస్టర్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అగ్రికల్చర్కి సంబంధించిన చట్టం చేయాలి అంటే అగ్రికల్చరల్ మినిస్టర్ లా మినిస్టర్తో కలిసి చర్చించుకొని ఒక డ్రాఫ్ట్ ముసాయిదాను తయారు చేసి ఆ చట్ట ముసాయిదాను, ఆ బిల్ని లోక్సభలోనూ రాజ్యసభలోనూ ఎక్కడో ప్రవేశపెడతారు. సో ఎవరన్నా ఒక మంత్రి కనుక బిల్ని ప్రవేశపెట్టినట్లయితే దాన్ని మనము పబ్లిక్ బిల్ అంటాము. మంత్రి కానటువంటి వారు ఎవరన్నా ఒక ఎంపీ, అది రూలింగ్ పార్టీ అతను అవనివ్వండి, అపోజిషన్ అతను అవనివ్వండి, ఎవరన్నా అవనివ్వండి, నాట్ ఏ మినిస్టర్, మంత్రి కాకుండా ఒక సాధారణ ఎంపీ ఒక బిల్లుని ప్రవేశపెట్టినట్లయితే దాన్ని మనము ప్రైవేట్ బిల్ అని అంటాము. సో పబ్లిక్ బిల్, ప్రైవేట్ బిల్ 2 రకాల బిల్స్ ఉంటాయి. రెండింటి మధ్య డిఫరెన్సెస్ తెలియాలి, ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో ఈ 2 డిఫరెన్సెస్ మీద రిపీటెడ్గా ప్రశ్నలు అడుగుతున్నాడు. సో పబ్లిక్ బిల్, ప్రైవేట్ బిల్ డిఫరెన్సెస్ మనం చూసుకున్నట్లయితే, పబ్లిక్ బిల్, ప్రైవేట్ బిల్ కనుక మనం డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ పాయింట్, ఇది కేవలం మినిస్టర్ పెడితే మనం పబ్లిక్ బిల్ అంటాము. ఇది నాట్ ఎనీ మెంబర్ పెట్టచ్చు, నాట్ ఏ మినిస్టర్. అయితే ఎనీ మెంబర్ అంటే అపోజిషన్ అని కాదండి, రూలింగ్ పార్టీలో కూడా ఒక ఎనీ ఎంపీ పెట్టచ్చు, ఎనీ మెంబర్, నాట్ ఏ మినిస్టర్. ఇది జనరల్గా గవర్నమెంట్ ప్రవేశపెట్టినట్టుగా భావిస్తాం, ఒక మినిస్టర్ ప్రవేశపెడితే బిల్. అందుకనే ఈ బిల్లు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది మనకి జనరల్గా అపోజిషన్ వాళ్ళు పెడతారండి. ఎందుకంటే రూలింగ్ పార్టీలో ఎవరైనా ఒక ఎంపీ పెట్టాలి అంటే విప్ని అడిగినప్పుడు విప్ నువ్వు గమ్మునుండవై నీకు మినిస్టర్ పెడతాడు, మినిస్టర్కి చెప్పు కావాలంటే అని చెప్తాడు అనమాట. సో జనరల్గా ప్రైవేట్ మెంబర్స్ అయితే బిల్లు అపోజిషన్ వాళ్ళు పెడతారు. ఇది గ్రేటర్ ఛాన్స్ ఆఫ్ పాసింగ్. సో మనకి పబ్లిక్ బిల్ పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకు, ప్రభుత్వం ప్రవేశపెడుతుంది కాబట్టి. అదే మనకి ప్రైవేట్ బిల్ పాస్ అవ్వాలి అంటే లెస్ ఛాన్సెస్ ఉంటాయి ఆ బిల్ పాస్ అవ్వడానికి, లెస్ ఛాన్సెస్ ఆఫ్ పాసింగ్. ఒకవేళ కనుక ప్రభుత్వం ఒక బిల్ని ప్రవేశపెట్టి ఆ బిల్లు కనుక పాస్ అవ్వలేదు అనుకోండి, ఓటింగ్లో ఓడిపోయింది అనుకోండి,
అప్పుడు దాని సంకేతం ఏంటి అంటే ప్రభుత్వానికి కావాల్సిన సంఖ్యాబలం లేదు పార్లమెంట్లో, లోక్సభలో, కాబట్టి ప్రభుత్వాన్ని రద్దయిపోయే సందర్భానికి దారితీయచ్చు. కానీ ఒకవేళ కనుక అపోజిషన్ వాళ్ళు పెట్టిన ప్రైవేట్ బిల్లు కనుక ఓటింగ్లో పోయింది అనుకోండి, ప్రభుత్వం యొక్క సంఖ్యాబలం పరంగా ఎటువంటి, అంటే ఇది పాస్ అయినా పర్వాలేదు, ఇది క్యాన్సిల్ అయినా పర్వాలేదు. పాస్ అయినా మేబీ ప్రభుత్వానికి నచ్చిందేమో ఆ బిల్లు, అంగీకరించారు అని తీసుకుంటారు. క్యాన్సిల్ అయిపోయినా అపోజిషన్ వాళ్ళు పెట్టారు కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది అని తీసుకుంటారు. అంతే తప్ప ఒకవేళ ప్రైవేట్ బిల్ మనకి పాస్ అయినా పాస్ అవ్వకపోయినా ప్రభుత్వం యొక్క సంఖ్యాబలంని సూచించే విధంగా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం అయితే పడద్దు. నెక్స్ట్ పాయింట్, ఒకవేళ ఎవరన్నా ఒక పబ్లిక్ బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి అంటే ఖచ్చితంగా అట్లీస్ట్ 7 రోజులు ముందస్తు నోటీస్ ఇవ్వాలి ఆ సభాధ్యక్షుడికి. అట్లీస్ట్ 7 days నోటీస్ ఇవ్వాలి. అదే ఒకవేళ మనకి ప్రైవేట్ బిల్ని ప్రవేశపెట్టాలంటే అట్లీస్ట్ 1 నెల ముందు నోటీస్ ఇవ్వాలి. అట్లీస్ట్ 1 month నోటీస్ ఇవ్వాలి. సో ఇవి పబ్లిక్ బిల్కి ప్రైవేట్ బిల్కి డిఫరెన్సెస్. సో ఈ విధంగా అయితే మనం చూసామండి. సో ఒకసారి అయితే మనం బ్రీఫ్ చేసుకుందాం. దీనికి కంటిన్యూయేషన్ మనము అసలు బిల్స్ చట్టం అవ్వడానికి ఈచ్ ప్రాసెస్ ఏముంటుందో మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. అంటే బిల్ని ప్రవేశపెట్టాక ఏ రీడింగ్స్, అంటే చర్చలో ఏముంటాయి, బిల్ని చదవడం, ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ అని ఉంటుంది. అందులో బిల్ని మళ్ళీ వేరే హౌస్కి వెళ్ళాక అక్కడ ఏముంటుంది పద్ధతి, రాష్ట్రపతికి వెళ్ళాక ఏముంటుంది, బిల్స్ ఎన్ని రకాలు, మనీ బిల్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ బిల్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అంటే ఏంటి, ఆర్డినరీ బిల్కి మనీ బిల్కి డిఫరెన్సెస్ ఏంటి, ఎప్పుడన్నా బిల్స్లో ఏదైనా తేడా వస్తే రాష్ట్రపతి ఉమ్మడి సమావేశం జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తాడు. జాయింట్ సిట్టింగ్ అంటే ఏంటి, ఈ బిల్స్లోనే ముఖ్యమైన బడ్జెట్ సమావేశం, అసలు బడ్జెట్ అంటే ఏంటి, వాటి గురించి కూడా ఇట్లాంటివి మనం చాలా చూడాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ ఫర్దర్గా అయితే మనం చూద్దాము. సో కొంత అయితే మనము గేరప్ చేయాలండి స్పీడ్ని, ఎందుకంటే ఇంకా చాలా ఉంది సిలబస్, ల్యాగ్లో పడిపోతుంది. కొంత అయితే మీరు ఆ ఫ్లోలోకి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ మనం గేరప్ చేసినా మీరు క్యాచ్ చేయగలుగుతారండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే చదివాం వాటి గురించి ఒకసారి రివైజ్ చేసుకుందామండి. సో దట్ మనం క్లాస్ని అడ్జర్న్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం సాయంత్రం క్విజ్లో కలుసుకోవచ్చు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మెజారిటీ లేకపోతే పిఎం రిజైన్ చేస్తారా అంటున్నారు స్వామి గారు. మనకి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఒకవేళ మెజారిటీ లేదనుకోండి, అది సంకేతం అనమాట, వాళ్ళకి సంఖ్యాబలం లేదు అన్నప్పుడు. అప్పుడు కంపల్సరీ వెంటనే ఇమీడియట్లీ అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తారు, నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెడతారు. ఓట్ ఆఫ్ థ్యాంక్సే పడిపోయింది, అది చాలా దారుణము, వాళ్ళకి సంఖ్యాబలం లేదు, మాకు విశ్వాసం లేదు ప్రభుత్వం పైన అని చెప్పి నో కాన్ఫిడెన్స్ మోషన్ జారీ చేస్తారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఒకవేళ పాస్ అయినట్లయితే అప్పుడు ప్రభుత్వం రాజీనామా చేయవలసిందే. కానీ అవి జరగవండి, జనరల్గా జరగవు అవి. ప్రెసిడెంట్ తొలగింపును డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు కదా సార్, అవి చెప్పరా ప్లీజ్ అంటారు. ప్రెసిడెంట్ తొలగింపుకి ఏముంటాయండి మనకి, ఒకటేమో ఇంపీచ్మెంట్ అంటాం, ఇంగ్లీష్లో అయితే ఒకటే విధంగా అంటాం ఇంపీచ్మెంట్, తెలుగులోనే రకరకాల పేర్లు ఉంటాయి. మహాభియోగ తీర్మానం అంటాం, ఒకటి అభిశంసన తీర్మానం అంటాము. మహాభియోగ, అభిశంసన, ఈ 2 పేర్లతో పిలుస్తుంటామండి జనరల్గా ప్రెసిడెంట్ రిమూవల్ని. బడ్జెట్ పాస్ అవ్వకపోతే రాజీనామా చేస్తుందా అంటే అదేనండి, మనకి జనరల్గా అవి పాస్ అవ్వకుండా ఉండవండి. బడ్జెట్ ఒకవేళ పాస్ అవ్వకపోతే వెంటనే రాజీనామా చేయరు, ఇమీడియట్గా అపోజిషన్ వాళ్ళు యాక్టివేట్ అయ్యి అపోజిషన్ వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు అందులో ఓడిపోతే ఖచ్చితంగా రాజీనామా చేయవలసిన అవసరం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు చేయకపోతే రాష్ట్రపతి తొలగిస్తాడనమాట వాళ్ళని, ఏదో ఒకటి అవుతుంది. ప్రైవేట్ బిల్ పాస్ అయితే గవర్నమెంట్ పడిపోతుందా అంటున్నారు కోటి గారు. నో అండి, ప్రైవేట్ బిల్ పాస్ అయినా పాస్ అవ్వకపోయినా ప్రభుత్వం పైన ఎటువంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే ప్రైవేట్ బిల్ పాస్ అయింది అనుకోండి, మేబీ ప్రభుత్వానికి నచ్చిందేమో ప్రైవేట్ మెంబర్ తయారు చేసిన బిల్ అనే చూసుకుంటారు, కానీ ప్రైవేట్ మెంబర్ బిల్ పాస్ అయినంత మాత్రాన ప్రభుత్వం పడిపోతుంది అనేది అస్సలు ఉండదండి, దానికి సంబంధమే లేదనమాట. ఓకే,
సమ్వన్ ఏమంటున్నారంటే మనకి వెంకటేష్ గారు, కామన్ మ్యాన్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏదైనా బిల్ని ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందా అంటే, మీ క్వశ్చన్ ట్రిక్కీ క్వశ్చన్ అండి. ఆయన అడిగింది చూడండి, అంటే మంచి క్వశ్చనే, కాకపోతే ట్రిక్కీ క్వశ్చన్. మీరు రెండు రకాలుగా ఆన్సర్ చేస్తాం మీరు ఇచ్చిన క్వశ్చన్ని. ఆయన అడుగుతుంది ఏంటంటే, బిల్ని మనము లోక్సభ లేదా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలన్నారు. అయితే ఆ బిల్ని మినిస్టర్ పెడితే పబ్లిక్ అన్నారు, ఒక ఎంపీ పెడితే ప్రైవేట్ అన్నారు. వాళ్ళిద్దరికి ఇద్దరు బాగానే ఉంటారు, కానీ ఒక కామన్ మ్యాన్గా ఎవరికన్నా బిల్ని ప్రవేశపెట్టాలి అని భావిస్తే అతను పెట్టగలుగుతాడా అంటే, మీకు డైరెక్ట్ ఆన్సర్ అయితే నేను నో అంటానండి. అతను పెట్టే ఛాన్సే లేదు. కాకపోతే ట్రిక్కీ ఎందుకు అన్నానంటే, మీ ప్రశ్న ఎస్ అని కూడా ఆన్సర్ చేసే సందర్భం ఉంటుంది. ఇఫ్ ఐ కెన్ డెల్వ్ డీప్ ఇన్ టు యువర్ క్వశ్చన్, డీప్గా డిగ్ చేస్తే ఎస్ అని కూడా అనొచ్చు. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోక్పాల్ యాక్ట్ 2013 గనక చూసుకున్నట్లయితే, ఈ చట్టం ఎందుకు వచ్చింది? లోక్పాల్ బిల్ 2013 పెట్టడం వల్ల. ఈ బిల్ ఎందుకు పెట్టారు? పెట్టింది వీలే, ఎంపీనో ఒక మినిస్టరో పెట్టాడు. కానీ ఆ పెట్టడానికి గల కారణం ఎవరు అంటే, అన్నా హజారే. ఆ బ్యాచ్ ఉండింది కదా అప్పుడు, అన్నా హజారేతో కూడిన బ్యాచ్, అంటే చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఒక ఉద్యమం చేస్తే ఖచ్చితంగా లోక్పాల్ అనేది ప్రవేశపెట్టాలి అని ఆ ఉద్యమానికి తల ఒగ్గి ప్రభుత్వం పెట్టింది. కాబట్టి అది ఒక కామన్ మ్యాన్ డైరెక్ట్గా పెట్టకపోయినా ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి పెట్టించాడు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి డైరెక్ట్గా అయితే పెట్టలేడు కండి, కాకపోతే ఒక పెద్ద ఉద్యమం చేసి ప్రజల సపోర్ట్తోని గవర్నమెంట్ చేత ఫోర్స్ చేయించి పెట్టగలుగుతాడు. యా అండి సుమన్ గారు, థ్యాంక్స్ ఆఫ్ ఓట్కి ప్రెసిడెంట్ స్పీచ్ ఇస్తాడు. అవునండి, ప్రెసిడెంట్ స్పీచ్ని మనం అంగీకరించడమే థ్యాంక్స్ ఆఫ్ ఓట్ అంటామండి. ప్రెసిడెంట్ ఇచ్చిన స్పీచ్నే మనం ఆ కృతజ్ఞత తెలపడమే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటాం. ఓకే, సో మనం ఒకసారి రివైజ్ చేసుకుందామండి. ఓకే, ఈరోజు మనం ఏంటంటే లాస్ట్ క్లాస్లో 11 to 12 క్వశ్చన్ అవర్ ఉంటుంది, ప్రశ్నోత్తరాల సమయం చూసుకున్నాం. కాబట్టి ఈరోజు మనం ఏమనుకున్నాం, 12 o'clock to 1 o'clock ఒక గంట సేపు మనకి శూన్యకాలం 0 hour ఉంటుంది అనుకున్నాము. ఈ 0 hourలో ఏంటి అంటే, ఏదైనా ఒక ఇంపార్టెంట్ అర్జెంట్ మ్యాటర్స్ పైన ఎంపీస్ ఎటువంటి బిఫోర్ నోటీస్ ఇవ్వకుండానే మంత్రుల్ని అడగవచ్చును. సో ఈ 0 hour అనేది మనకి ఎక్కడ రాజ్యాంగంలో లేదు, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో కూడా లేదు. ఇది మనం ఆనవాయితీగా తీసుకొని వస్తున్నాము. ఈ 0 hourని మనం 1962 నుంచి అమల్లోకి ఉంది. 12 నుంచి 1 గంట వరకు ఉంటుంది. ఈ క్వశ్చన్ అవర్ తర్వాత ప్రారంభమవుతుంది 0 hour. ఈ 0 hour తర్వాత మనకి ఎజెండా ప్రారంభం అవుతుంది. క్వశ్చన్ అవర్ తర్వాత కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ అవర్ తర్వాత డైరెక్ట్గా ఎజెండా పాస్ అవుతుంది, మధ్యలో 0 hourని మనం పెట్టము. సో అది పెట్టాలా వద్దనేది నిర్ణయం తీసుకునేది సభాధ్యక్షుడు. ఇందులో ఎటువంటి ముందస్తు నోటీస్ లేకుండానే ఎంపీస్ ప్రశ్నలు అడగవచ్చు మినిస్టర్కి. సో 0 hour పెట్టాలా లేదనేది స్పీకర్ యొక్క ఇష్టము. తర్వాత హాఫ్ అన్ అవర్ డిస్కషన్స్ గురించి చూసాం, అర్ధగంట చర్చ. ఇది కనీసం అట్లీస్ట్ 3 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి సభాధ్యక్షులకి. సభాధ్యక్షుడు అంగీకరిస్తే ఈ హాఫ్ అన్ అవర్ డిస్కషన్కి అనుమతిస్తాడు. ఇందులో కూడా మనకి ఎప్పుడు అంటే సోమవారము, బుధవారము, శుక్రవారము లాస్ట్ అరగంట ఏదైతే ఉంటుందో ఆ సమావేశంలో 5:30 నుంచి 6 గంటలు ఆ టైంలో స్పీకర్ అనుమతిస్తాడు. ఈ అరగంట సెషన్లో ఈ అరగంట పైన ఏదైనా ఒక ముఖ్యమైన ఇష్యూ పైన చర్చించుకోవడానికి అంగీకరిస్తాడు. కాకపోతే ఎప్పుడన్నా ఈ హాఫ్ అన్ అవర్ డిస్కషన్స్ పెట్టాలి అంటే కేవలం అది మనము మాన్సూన్ సెషన్, వింటర్ సెషన్లో మాత్రమే పెట్టగలుగుతాము. బడ్జెట్ సెషన్లో పెట్టలేము. మాన్సూన్ సెషన్లో కూడా మొదటి రోజు అయితే మనం పెట్టడానికి వీలుండదు హాఫ్ అన్ అవర్ డిస్కషన్. షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ అంటే స్వల్ప వ్యవధి చర్చ. దీన్ని మనం 2 గంటల డిస్కషన్ అని కూడా అంటాము. ఎందుకంటే 2 hours అంటే షార్ట్ డ్యూరేషన్ కాబట్టి షార్ట్ డ్యూరేషన్ అంటాం. రాజ్యాంగంలో లేదు కానీ రూల్స్లో ప్రస్తావించి ఉంది. ఇది 1953 నుంచి అమల్లోకి ఉంది. 3 రోజుల ముందస్తు నోటీస్ ఇచ్చి కోరాలి సభాధ్యక్షులు ఒప్పుకుంటే ఇది మంగళవారం కానీ గురువారం కానీ ఈ షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ని వాళ్ళు ప్రవేశపెడతారు. నెక్స్ట్ సభలో ఎవరన్నా ఒక మంత్రి కానీ ఒక సభలో సభ్యుడు కానీ తను ప్రసంగించినప్పుడు కానీ తన వ్యవహారం కానీ సభా నియమాలను పాటించుకోకుండా కించపరిచేలాగా ఉంది, సభ యొక్క నియమాలను ఉల్లంఘించేలాగా ఉంది, సభ మర్యాదలను గౌరవం లేకుండా అగౌరవపరిచేలా ఉంది అన్నప్పుడు ఎవరన్నా ఒకరు అతని పైన పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తచ్చు. సో పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంగీకరించేది లేనిది కూడా స్పీకర్ యొక్క ఇష్టమే.
నెక్స్ట్ సావధాన తీర్మానం అంటే కాలింగ్ అటెన్షన్ మోషన్. ఇది మనకి కనీసం ఇద్దరు ఎంపీస్ స్పీకర్ని కోరాలి, అప్పుడు స్పీకర్ అంగీకరిస్తే కాల్ అటెన్షన్ మోషన్ ప్రవేశపెడతారు. కాల్ అటెన్షన్లో ఒక మినిస్టర్ యొక్క అటెన్షన్ని మేము కోరుతున్నాము అని వీళ్ళు పెడతారు ఎవరో ఒకరు ఎంపీస్. అప్పుడు ఆ పర్టికులర్ ఇష్యూ పైన మినిస్టర్ అఫీషియల్ స్టేట్మెంట్, అథారిటేటివ్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏంటి అసలు ప్రభుత్వం యొక్క తీరేంటి, ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి ఆ ఇష్యూ పైన అనేది వాళ్ళు అఫీషియల్ అధికారిక స్టేట్మెంట్ ఇవ్వాలన్నమాట. ప్రివిలేజెస్ మోషన్ అంటాం, సభా హక్కుల మోషన్. ఇది కూడా మనకి ఎవరైనా ఒక మంత్రి ఆన్సర్ అడిగితే ఇవ్వకుండా, లేకపోతే అతను తప్పుడు ఆన్సర్లు ఇచ్చు, లేకపోతే అతని ప్రవర్తన బాగా లేకపోతే ఎవరన్నా ఒకరు అతని ప్రవర్తనని లేకపోతే అతని పనితీరును వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంనే సభా హక్కుల తీర్మానం అని అంటాము. నెక్స్ట్ పార్లమెంట్లో చాలా బిల్లులు పాస్ చేయాల్సి ఉంటుంది. అయితే అన్ని బిల్లుల పైన చర్చ అయితే జరగదు, ఎందుకంటే సమయం అనేది లిమిటెడ్గా ఉంటుంది. ఆ లిమిటెడ్ సమయంలో కొన్ని బిల్స్ పైన మాత్రమే చర్చ జరుగుతుంది. చాలా బిల్స్ చర్చకి కూడా రాదు, మరి పాస్ అవ్వాలి. అందుకని చెప్పి సభాధ్యక్షుడు ఏం చేస్తాడంటే చాలా బిల్స్ పెండింగ్గా ఉండిపోయినాయి, కానీ మనకి సమావేశం ముగిస్తుండడానికి సమయం ఆసన్నమైంది, అందుచేతన నేను మిగిలిపోయిన బిల్స్ పైన కూడా చర్చ జరిగింది అని భావించి ఆ బిల్స్ని కూడా నేను ఓటింగ్కి గురి చేస్తున్నాను అంటాడు. ఓటింగ్ జరుగుతుంది, పాస్ అయిపోతాయి. దాంతో స్పీకర్ అంటాడు ఆల్ బిల్స్ ఆర్ డీమ్డ్ టు బి పాస్డ్ అంటాడు. అంటే అన్ని బిల్స్ కూడా పాస్ అయిపోయినాయని నేను అంగీకరిస్తున్నాను అంటాడు. దాంతో లాస్ కాస్త ప్రెసిడెంట్కి లేకపోతే నెక్స్ట్ హౌస్కి అట్లా వెళ్ళడం జరిగిపోతుంటాయి అనమాట. సో ఈ ఒక రకమైన పద్ధతిని మనము గిలిటన్ అంటాము. విశ్వాస తీర్మానం, కాన్ఫిడెన్స్ మోషన్. విశ్వాస తీర్మానం జనరల్గా రూలింగ్ ప్రభుత్వం వాళ్ళు పెట్టుకుంటారు. మాకు లోక్సభలో మెజారిటీ ఉంది అన్నప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టుకుంటారు. ఎవరన్నా వాళ్ళ పార్టీలో ఒక కూటమిలాగా ఏర్పడినప్పుడు ఏదన్నా ఒక పార్టీ వాళ్ళ యొక్క మద్దతు ఉపసంహరించుకున్న సమయంలో మాకు ఉంది, వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన మాకు మెజారిటీ లేదు అని భావించకండి, మాకు కావాల్సినంత మెజారిటీ ఉంది అని ప్రభుత్వమే నిరూపించుకోవాలి అన్నప్పుడు ఈ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి నిరూపించుకుంటారు. ఒకవేళ కనుక విశ్వాస తీర్మానంలో వాళ్ళు పాస్ అయితే ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. ఒకవేళ విశ్వాస తీర్మానంలో ప్రభుత్వం ఓడిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. వాళ్ళు రాజీనామా చేయని పక్షంలో రాష్ట్రపతి వాళ్ళని తొలగిస్తాడు. ఒకవేళ కనుక అపోజిషన్ ప్రతిపక్షాల వాళ్ళకి పరిపాలిస్తున్న ప్రభుత్వం పైన నమ్మకం లేదు, విశ్వాసం లేదు అని భావించినట్లయితే వాళ్ళు అవిశ్వాస తీర్మానంని ప్రవేశపెడతారు. అవిశ్వాస తీర్మానం కేవలం లోక్సభలో మాత్రమే పెట్టాలి, విశ్వాస తీర్మానం కూడా కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టడానికి పలానా పర్టికులర్ రీజన్, కారణం అంటూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి స్పీకర్ ఒప్పుకుంటే దానిపైన చర్చ జరుగుతుంది, దానిపైన ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్ని మనము విశ్వాస ఓటింగ్, ట్రస్ట్ ఓట్ అంటాము. ఒకవేళ కనుక నో కాన్ఫిడెన్స్ మోషన్లో అపోజిషన్ వాళ్ళు గెలిస్తే రూలింగ్ పార్టీకి కావాల్సినంత మెజారిటీ లేదు అని సంకేతము, వాళ్ళకి సంఖ్యాబలం లేదు అని సంకేతము, దానితో వాళ్ళు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రాజీనామా చేయకపోతే రాష్ట్రపతి వాళ్ళని తొలగిస్తాడు. ఎన్నిసార్లన్నా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టచ్చు, కానీ ఊరికనే సభ అనేది అడ్డుగోలుగా అవుతుంది నో కాన్ఫిడెన్స్ మోషన్ అని చెప్పి ఒక పద్ధతిని మనం పెట్టుకున్నాము. 6 నెలలకి మ్యాక్సిమం 2 సార్లు మాత్రమే నో కాన్ఫిడెన్స్ మోషన్ని పెట్టుకోవచ్చు అని మనం అనుకున్నాం. మొట్టమొదటిసారిగా నో కాన్ఫిడెన్స్ మోషన్ 1962లో జవహర్లాల్ నెహ్రూ పైన పెట్టడం జరిగింది. తర్వాత మ్యాక్సిమం టైమ్స్ ఇందిరాగాంధీ పైన 15 సార్లు పెట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్కసారి నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయ్యి నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా ప్రభుత్వం రిజైన్ లేకపోతే రాజీనామా చేయాల్సిన అవసరం రాలేదు. వాయిదా తీర్మానం, అడ్జర్న్మెంట్ మోషన్. సభ నార్మల్గా అనుకున్న స్కెడ్యూల్లో జరుగుతున్నప్పుడు సడన్గా ఏదన్నా ఒక వెరీ ఇంపార్టెంట్ అప్పుడే జరిగిన ఒక ఏమైనా ఇంపార్టెంట్ విషయం పైన సభ జరుగుతున్న సమావేశాన్ని వెంటనే రద్దు చేసి ఆ పర్టికులర్ ఇష్యూ పైన డిస్కషన్ జరగాలి అని ఎవరైనా కోరినట్లయితే అప్పుడు ఈ అడ్జర్న్మెంట్ మోషన్ ప్రవేశపెట్టచ్చు. అడ్జర్న్మెంట్ మోషన్ ప్రవేశపెట్టాలంటే కనీసం 50 మంది ఎంపీలు కలిసి స్పీకర్ని కోరాలి. అతను ఒప్పుకుంటే అతను ఈ యొక్క పర్టికులర్ అంశం పైన చర్చ కోసం 2.5 గంటలు కేటాయిస్తాడు. దాన్నే మనం అడ్జర్న్మెంట్ మోషన్ అని అంటాము. అయితే అడ్జర్న్మెంట్ మోషన్ నార్మల్గా వెళ్ళాల్సిన సభకి అడ్డుగోలుగా ఉంటుంది కాబట్టి ఇది రేర్ కేసుల్లోనే వాడుకోవాలి తప్ప యూజువల్గా మనం పెట్టుకోవడానికి వీలు ఉండదు. నెక్స్ట్ మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్ లాగానే ఉంటుంది సెన్ష్యూర్ మోషన్, కానీ రెండింటి మధ్యన కొన్ని ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అవి ఏంటి అంటే 2 లోక్సభలో మాత్రమే పెట్టాలి. నో కాన్ఫిడెన్స్కి అయితే రీజన్ అక్కర్లేదు, కానీ సెన్ష్యూర్కి అయితే ఖచ్చితంగా రీజన్ కావాలి ఎందుకు ప్రవేశపెడుతున్నాము అని. నో కాన్ఫిడెన్స్ మోషన్ జనరల్గా మనము మొత్తం మంత్రిమండలిపైన పెడతాం, కానీ ఇండివిజువల్ మంత్రులపైన పెట్టడానికి నో కాన్ఫిడెన్స్ వాడలేము. బట్ సెన్ష్యూర్ మోషన్ వచ్చేసరికి ఒక మంత్రి లేకపోతే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ లేకపోతే మొత్తం మంత్రిమండలిపైన కూడా పెట్టచ్చు. ఒకవేళ కానీ ఏదన్నా ఒక మంత్రి పైన సెన్ష్యూర్ మోషన్ పెట్టి ఆ మోషన్ కనుక పాస్ అయితే మొత్తం మంత్రిమండలి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే మాత్రం మొత్తం మంత్రిమండలి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్లోజర్ మోషన్ ఉంటుంది. క్లోజర్ మోషన్ ఏంటంటే ఏదైనా ఒక టాపిక్ పైన చర్చ జరుగుతూ వస్తుంది, ఆ చర్చ జరిగింది చాలు దాన్ని ఇంకా క్లోజ్ చేయండి అని ఎవరైనా భావిస్తే వాళ్ళు క్లోజర్ మోషన్ ప్రవేశపెట్టచ్చు. దాని ద్వారా జరుగుతున్న ఆ పర్టికులర్ ఇష్యూ పైన చర్చ ముగుస్తుంది. క్లోజర్ మోషన్ అంటే క్లోజింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇష్యూ. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటే జనరల్గా రాష్ట్రపతి లోక్సభను ఉద్దేశిస్తూ
పార్లమెంట్ని ఉద్దేశిస్తూ జనరల్గా లోక్సభను ఉద్దేశిస్తూ 2 సార్లు ఉపన్యాసం ఇస్తాడు. ఒకటిసారి ఎప్పుడు అంటే సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటి సమావేశం జరిగిన రోజు, తర్వాత బడ్జెట్ సమావేశంలో మొట్టమొదటి రోజు. ఈ 2 సందర్భాల్లో అతను ఇచ్చిన స్పీచ్కి, ఉపన్యాసానికి కృతజ్ఞత తెలిపే విధంగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనే తీర్మానం ప్రవేశపెడతారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ పైన ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రభుత్వం మెజారిటీ ఉంటారు కాబట్టి పాస్ అవుతుంది. ఒకవేళ కనుక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఓడిపోతే అక్కడ అర్థం ఏంటి, ప్రభుత్వానికి కావాల్సిన సంఖ్యాబలం లోక్సభలో లేదు. అట్లాంటి జరిగిన సందర్భంలో అపోజిషన్ వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి, నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయినట్లయితే వాళ్ళు రాజీనామా చేయాలి, లేకపోతే వాళ్ళు రాష్ట్రపతి చేత తొలగించబడతారు. జనరల్గా ఒక బిల్లు చట్టం ఎప్పుడవుతుంది అంటే ఏదో ఒక సభలో బిల్లు ప్రవేశపెడతారు, ఆ బిల్లు డిస్కషన్స్ అవుతుంది, ఆ డిస్కషన్స్ పైన ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్ పాస్ అయితే హౌస్ 1లో పాస్ అయింది, హౌస్ 2కి వెళ్తుంది, హౌస్ 2లో బిల్లు ప్రవేశపెడతారు, డిస్కషన్స్, ఓటింగ్ పాస్ అయితే పార్లమెంట్లో పాస్ అయింది, ప్రెసిడెంట్కి వెళ్తుంది, ప్రెసిడెంట్ కూడా దాన్ని అంగీకరిస్తే యాక్ట్ అవుతుంది. అయితే ఇవంతా ప్రాసెస్ ఉంటుంది. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం ఏ విధంగా డిస్కషన్స్, ఓటింగ్ అవన్నీ ఉంటాయని. అయితే మనం ఇక్కడ బిల్లు వచ్చేసరికి 2 రకాల బిల్లులు ఉంటాయి అనుకున్నాం. ఒకటి ఏంటి అంటే మినిస్టర్ ఒకవేళ ప్రవేశపెట్టాడు అనుకోండి పార్లమెంట్లో బిల్లు, దాన్ని మనం పబ్లిక్ బిల్ అంటాం. పబ్లిక్ అంటే గవర్నమెంట్ కాబట్టి, గవర్నమెంట్ అంటే మినిస్టర్ కాబట్టి ఆ విధంగా చెప్పుకుంటాం. ఒకవేళ ఎవరన్నా వ్యక్తి మంత్రి కాకుండా ఒక ఎంపీ, ఈ ఎంపీ రూలింగ్ అయినా కావచ్చు, అపోజిషన్ అయినా కావచ్చు, ఎవరన్నా ఒక నార్మల్ ఎంపీ ప్రవేశపెడితే దాన్ని మనం ప్రైవేట్ బిల్ అంటాము. ఈ రెండింటి మధ్యన డిఫరెన్సెస్లో చాలాసార్లు ఎగ్జామినేషన్స్ అడుగుతున్నాడు. సో మంత్రి పెడితే పబ్లిక్, మంత్రి కాకుండా వేరే ఎంపీ పెడితే ప్రైవేట్, గవర్నమెంట్ ప్రవేశపెట్టింది బిల్లుగా భావించబడుతుంది. జనరల్గా అపోజిషన్ వాళ్ళు ప్రైవేట్ బిల్స్ని పెడతారు. పబ్లిక్ బిల్స్ పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, ప్రైవేట్ బిల్ పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. పబ్లిక్ బిల్ పైన ఒకవేళ ఓటింగ్ వచ్చి ఓటింగ్లో ఓడిపోయారు అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ రాజీనామా చేసే సందర్భం, అంటే రాజీనామా అంటే ఖచ్చితంగా చేయాలని కాదు కానీ అది ప్రభుత్వం పడిపోయే సందర్భం వస్తుంది. ప్రభుత్వం ఏ విధంగా పడిపోద్ది, వెంటనే వీళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతారు, దాంతో ప్రభుత్వం పడిపోయే సందర్భం వస్తుంది. అదే ఒకవేళ కనుక ప్రైవేట్ బిల్ ఓటింగ్లో ఓడిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం పైన సంఖ్యాబలం పైన ఎటువంటి ప్రభావం ఉండదు. ఒక పబ్లిక్ బిల్ని ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా ఆ సభలో 7 రోజులు ముందస్తు నోటీసు ఆ సభాధ్యక్షుడికి అందించాలి. ఒకవేళ ప్రైవేట్ బిల్ ప్రవేశపెట్టాలంటే ఆ సభలో సభాధ్యక్షుడికి 1 నెల రోజులు ముందస్తు నోటీస్ తీసుకోవాలి. సో ఇంపీచ్మెంట్ అంటే మహాభియోగ, అభిశంసన తీర్మానం, రకరకాల పేర్లతో పిలుస్తాము అనుకున్నాము. కామన్ మ్యాన్ పెడతాడా అంటే 2 రకాలుగా చెప్పొచ్చు. డైరెక్ట్గా అయితే పెట్టలేడు, కానీ ఇండైరెక్ట్గా ప్రభావం అయితే చేయొచ్చు ప్రభుత్వానికి ఆ బిల్ పెట్టేలాగా. సో దీంతో మనకి క్లాస్ అయితే కంప్లీట్ అయిందండి. ఈ వీక్లో మనం చదువుకున్నవన్నీ రివైజ్ చేయండి. తిరిగి మళ్ళీ మనము 5 PM to 6 PM జాగ్రఫీ క్విజ్లో కలుసుకుందాం. అండ్ 9 PM to 10 PM మనము పాలిటీ క్విజ్లో కలుసుకుందామండి. ఏదైతే ఈ వీక్లో మనం చూసామో క్లాసెస్కి సంబంధించి అవన్నీ టాపిక్స్ కవర్ చేసేసేయండి. క్విజ్లో మనం చూసుకుందాం అవన్నీ ఏ విధంగా ప్రశ్నలు అడగచ్చు ఎగ్జామినేషన్స్లో అనే పాయింట్స్ మనం అన్నీ చూసుకుందాం. సో తిరిగి మళ్ళీ మనము 5 o'clockకి కలుసుకుందామండి. అంతవరకు రెస్ట్ తీసుకోండి. వీ కెన్ మీట్ ఇన్ ద క్విజ్ సెక్షన్ అనమాట. సో థ్యాంక్ యూ అండి, ఈచ్ వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మధ్యాహ్నం అయితే కాస్త రెస్ట్ తీసుకోండి, సమ్మర్ కాబట్టి కాసేపు పడుకుంటే పడుకోండి. 5 PM మాత్రం టైం గుర్తుపెట్టుకోండి, అలారం అన్న పెట్టుకోండి, క్విజ్కి వచ్చేసేయండి.